ఓకే. సో, నేను భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ చాప్టర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నేనెందుకు ఇది ఫస్ట్ చాప్టర్ నేను స్టార్ట్ చేశాను అంటే, ఐ వాంట్ టు యాక్చువల్లీ లెర్న్ మోర్. నేను నాలెడ్జ్ పెంచుకుని అనంత్ ఏజ్ పిల్లలకి అట్‌లీస్ట్ ప్రభుజీ కోరిక ప్రతి ఒక్కళ్ళు ఈ కాన్ఫరెన్స్ కాల్‌లో ఆల్‌మోస్ట్ 1 ఇయర్ పైనుంచి వింటున్నారు. సో, నౌ ఇట్ ఈస్ ద టైమ్ దట్ యూ హావ్ టు గివ్ దిస్ టు అదర్స్. మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి, ఆ ఎంజాయ్‌మెంట్‌ని ఇంకొకళ్ళకి మనం ఇవ్వాలి. అప్పుడే మనం ప్రభుజీ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. సో ప్రభుజీ అది చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ క్వాలిఫికేషన్. కానీ అట్‌లీస్ట్ అనంత్ ఏజ్ పిల్లలకి ఈ నాలెడ్జ్ గనక మనం ఇస్తే మనం చాలా చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాం సొసైటీకి. ఎట్లాగంటే ప్రభుజీ ఎస్ఎస్‌పీలో అవకాశం ఇచ్చినప్పుడు చాలా మంది కిడ్స్ జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ శ్లోకాస్ నేర్చుకుందాం అని చెప్పేసి. ఆ ప్రాసెస్‌లో చాలా మంది పేరెంట్స్‌తో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు గానీ, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ అప్. ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ లేదు. ఎంతసేపు పేరెంట్స్ దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ దర్ మనీ. బోత్ ఫాదర్ అండ్ మదర్ వర్కింగ్ అయితే ఇంకా హారబుల్ ఉంటుంది సిట్యుయేషన్. దే ఆర్ జస్ట్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. పిల్లలు వాళ్ళకేమన్నా నేర్పిద్దాము, వాల్యూస్ నేర్పిద్దామనే ఆలోచన వాళ్ళకి లేదు. బట్ కిడ్స్‌కి ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఫర్ దెమ్ టీచ్ చేసేవాళ్ళు లేరు. సో, అప్పుడు ఈ థాట్ అనిపిచ్చింది. సో, మనము ఆ ఏజ్ కిడ్స్‌కి ఈ నాలెడ్జ్ ఇవ్వగలిగితే దే విల్ బి రియల్లీ వెరీ గుడ్ సిటిజన్స్ ఇన్ దిస్ సొసైటీ. అండ్ మన నెక్స్ట్ జనరేషన్‌కి ఆ నాలెడ్జ్ మనం ట్రాన్స్‌ఫర్ చేసినట్టు అవుతుంది. ఆ నాలెడ్జ్ గనుక వాళ్ళకుంటే రేపు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వగలుగుతారు. బట్ ఈ నెక్స్ట్ జనరేషన్‌కి ఇది స్టాప్ అయిపోతే మన సొసైటీ ఏమైపోతుంది అని చెప్పేసి ప్రభుజీ ఆవేదన అర్థం చేసుకొని ఐ జస్ట్ టుక్ దిస్ డెసిషన్ అండ్ ఐ టాక్ టు ప్రభుజీ. విత్ ప్రభుజీస్ పర్మిషన్ ఐ యామ్ యాక్చువల్లీ డూయింగ్ దిస్. మీ అందరికీ ఈ చాప్టర్ గురించి తెలుసు. నేను చెప్పేది మొత్తం తెలుసు. బట్ ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ ద నెక్స్ట్ 1 అవర్. సో ఎవ్రీబడి హ్యాస్ అ క్వెషన్. వై భగవద్గీత అని చెప్పి. ఎందుకంటే మనకి చాలా ఉపనిషత్స్ ఉన్నాయి. చాలా పురాణాలు ఉన్నాయి. చాలా మంది డెమిగాడ్స్ ఉన్నారు. ఎందుకు మనం భగవద్గీతే చదవాలి అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎప్పుడో ఒకసారి అందరికి క్వెషన్ ఉండి ఉండొచ్చు. ఈవెన్ ఐ గాట్ దట్ క్వెషన్. బట్ వై భగవద్గీత అని ఆన్సర్ చేయటానికి Bhagavad Gita is a compilation of all the Upanishads, all the Vedas, everything from the Upanishads and Vedas is there in Bhagavad Gita. కానీ భగవద్గీతలో ఉన్నది అన్ని చోట్ల దొరకదు మనకి. భగవద్గీత హ్యాస్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ దేర్ అవుట్ సైడ్. బట్ ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ వేదస్ ఇట్ డజంట్ హ్యావ్ వాట్ ఆల్ భగవద్గీత హ్యాస్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత. అండ్ there is a beautiful verse written by శంకరాచార్య ఇన్ గీతా మహత్య. గీతా మహత్యలో ఏం చెప్పారు? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఇది మీరు ఎక్కడ ఇస్కాన్ బుక్స్ లో చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర గీతా సుబోధిని ఉంది. గీతా సుబోధినిలో చూస్తే యూ కెన్ సీ దిస్ వర్స్ హౌ బ్యూటిఫుల్లీ దే హ్యావ్ రిటన్ ఇన్ ద ఫస్ట్ పేజ్. So what does this mean? Let there be only one scripture throughout the world. A one scripture enti Bhagavad Gita. Let there be only one God. Who is that? The supreme personality of Godhead. And then let there be only one mantra అని చెప్తున్నారు. What is that mantra? Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Let there be only one service. A service enti? టు సర్వ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వర్స్. ఈ వర్స్ కనుక అర్థం చేసుకున్నట్టయితే ఎంత మంది ఈ రోజు భగవద్గీత దగ్గరికి వచ్చేవాళ్ళు, కానీ ఎవరికి తెలుసు అన్ఫార్చునేట్ గా. సో మన డ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ టు లెట్ పీపుల్ నో అబౌట్ దిస్ బికాస్ వీఆర్ ఎంజాయింగ్. వీ ఆల్సో హ్యావ్ టు మేక్ దెమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఎంజాయ్మెంట్. అండ్ ఒక చిన్న స్టోరీ. నేను రీసెంట్ గా ఈవెన్ ఐ హ్యాడ్ దట్ క్వశ్చన్. ఎందుకు మనము రోజు కృష్ణ కథ చదువుతున్నాము, వింటున్నాము, చాంటింగ్ చేస్తున్నాము, బట్ స్టిల్ మనం అంత రియలైజేషన్ వచ్చింది మనకి అని చెప్పేసి ఎప్పుడన్నా అనిపిస్తూ ఉండేది. పడిపోతామేమో అట్లా ఎప్పుడన్నా అనిపిస్తూ ఉండేది. అప్పుడు జస్ట్ ర్యాండమ్ గా లెక్చర్స్ వింటూ ఉంటే ఐ కేమ్ అక్రాస్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఐఎమ్ షేరింగ్ దట్ విత్ యూ ఆల్. ఆ స్టోరీ ఏంటంటే దెర్ ఇస్ అ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్. వాళ్ళు గంగా రివర్ దగ్గర ఒక స్మాల్ హౌస్ లో ఉంటున్నారనమాట.
అప్పుడు ఆ గ్రాండ్ ఫాదర్ ఏంటంటే అక్కడ మన ఇదివరకు హౌసెస్‌లో మనకి మడ్ ఇవి స్టవ్స్ ఉంటాయి గదా! ఆ స్టవ్‌లో కుక్ చేస్తూ హి ఈస్ యాక్చువల్లీ చాంటింగ్ ద మంత్ర అండ్ హి రీడ్స్ భగవద్గీత ఎవ్రీ డే. చిల్డ్రన్ జనరల్లీ దే టెండ్ టు ప్రిటెండ్ పేరెంట్స్ కదా! సో, మనవడు ఏం చేశాడంటే మా తాత రోజు చాంటింగ్ చేస్తున్నాడు, భగవద్గీత చదువుతున్నాడు. నేను కూడా ఎందుకు చదవకూడదు అని చెప్పేసి హి స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత. అండ్ హి స్టార్టెడ్ రీడింగ్ ద హరే కృష్ణ మహామంత్ర. చాంటింగ్ ద హరే కృష్ణ మహామంత్ర. అలా 2 డేస్ చేశాడు, 3 డేస్ చేశాడు, 4 డేస్ చేశాడు. ఫోర్త్ డేకి ఇంకా తనేంటంటే రోజు చదివేవాడు. నెక్స్ట్ డేకి ఏమి గుర్తుండేది కాదంట ఆ మనవడికి. అప్పుడు ఇప్పుడు అసలు నాకు నెక్స్ట్ డేకి ఏం గుర్తుండట్లేదు. అసలు చదవటం ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్? ఇట్ ఈస్ రియల్లీ యూజ్‌లెస్ కదా! ఎందుకు ఇదంతా చేయటం అనిపించింది తనకి. అనిపించి వాళ్ళ అండ్ దట్ ఈస్ రియల్లీ ట్రూ సైంటిఫిక్‌లీ. ఎందుకంటే మనము ఈ రోజు పొద్దున్నుంచి ఏం చేసామో మనం రాసుకొని వాళ్ళ ఒక పేపర్‌లో పెట్టుకుంటే నెక్స్ట్ డే ఇఫ్ యూ జస్ట్ రీకలెక్ట్ వితౌట్ సీయింగ్ థట్ 50% ఆఫ్ ఇట్ మనకి గుర్తుండవంట. బికాస్ వి హావ్ దట్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ విచ్ ఇస్ గివెన్ బై లార్డ్ శ్రీ కృష్ణ. సో ఈ మనవడు ఏం చేశాడంటే వాళ్ళ తాత దగ్గరికెళ్ళి, "తాత నువ్వు రోజు భగవద్గీత చదువుతున్నావు, చాంటింగ్ చేస్తున్నావు. నేను కూడా అదే చేస్తున్నాను. కానీ నాకేమి గుర్తుండట్లేదు" అని చెప్పి అడిగాడంట. "వాట్ ఈస్ ద యూజ్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఈవెన్ రిమెంబర్ ఇట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీడింగ్" అని చెప్పి అడిగాడంట. అప్పుడు తాత ఏం చేశాడంటే ఏమీ మాట్లాడకుండా అక్కడే తనకి ఒక కోల్ బాస్కెట్ ఉంది. ఆ బొగ్గు బాస్కెట్ ఉంటే ఆ కోల్‌ని కింద పడేసి, ఆ బాస్కెట్ మనవడికిచ్చి, "నువ్వు గంగా రివర్ దగ్గరికెళ్ళి ఈ బాస్కెట్‌లో వాటర్ ఫిల్ చేసుకొని తీసుకురా" అని చెప్పాడంట. సరే మనవడెళ్ళి ఇదేంటి నేను అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చేయకుండా ఇలా చెప్తున్నాడు. బట్ స్టిల్ హి ఈస్ మై గ్రాండ్ ఫాదర్ రైట్. ఐ హావ్ టు రెస్పెక్ట్ హిమ్ అని చెప్పేసి ఆ బాస్కెట్ తీసుకొని గంగా రివర్ దగ్గరికెళ్ళి వాటర్ ఫిల్ చేసుకొని వద్దామని ఎళ్తే అది బాస్కెట్ కాబట్టి వాటర్ అంతా లీక్ అయిపోయింది వచ్చేసరికి. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికొచ్చి దీంట్లో వాటర్ ఉండట్లేదు. ఇట్ ఈస్ లీకింగ్ అని చెప్తే గ్రాండ్ ఫాదర్ అన్నాడంటే, "లేదు నువ్వు ఫాస్ట్‌గా రావాలి. ఫాస్ట్‌గా వస్తే ఉంటాయి వాటర్. నువ్వు మళ్ళీ ఎళ్లి తీసుకురా" అంటే మళ్ళీ వెళ్తాడు. సెకండ్ టైమ్ కూడా సేమ్ అవుతుంది. మొత్తం లీక్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ గ్రాండ్ ఫాదర్ దగ్గరికొచ్చి అంటాడు, "ఇట్ ఈస్ రియల్లీ ఇంపాసిబుల్ టు గెట్ వాటర్ ఇన్ థిస్ బాస్కెట్ గ్రాండ్‌పా" అంటే, "లేదు యూ హావ్ టు బి వెరీ క్విక్. దెన్ యూ విల్ గెట్ ఇట్" అని చెప్పి అన్నాడంట. అప్పుడు అప్పుడు మళ్ళీ బాస్కెట్ తీసుకొనెళ్తే ఈసారి గ్రాండ్ ఫాదర్ బయటకొచ్చాడంట. ఏం చేస్తున్నాడు నా మనవడు చూద్దాం అని చెప్పేసి వెళ్ళాడంట. ఈసారి ఏంటి బాస్కెట్‌లో ఫిల్ చేసుకొని నేను గ్రాండ్ ఫాదర్‌కి చూపించాలి. నేను ట్రూత్ చెప్తున్నానని చెప్పి చూపించాలని చెప్పి బాస్కెట్‌లో వాటర్ ఫిల్ చేసుకొని చాలా ఫాస్ట్‌గా స్విఫ్ట్‌లీ హి కేమ్ అంట. అప్పుడు ఈసారి ఏమైంది గ్రాండ్ ఫాదర్ బయటున్నాడు కాబట్టి, "చూడు గ్రాండ్‌పా నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇట్ ఈస్ రియల్లీ ఇంపాసిబుల్ టు గెట్ వాటర్ ఇన్ థిస్ బాస్కెట్" అంటే అప్పుడు గ్రాండ్ ఫాదర్ అన్నాడంట, "అవునా? ఒకసారి నీ బాస్కెట్ ఎంక చూడు" అన్నాడంట. అప్పుడు బాస్కెట్ ఎంక చూస్తే అది బ్రాండ్ న్యూ బాస్కెట్ లాగా అయిపోయిందంట. అప్పుడు గ్రాండ్ ఫాదర్ ఏం చెప్పాడంటే గ్రాండ్ సన్‌కి ఆహ్, "చూసావా నువ్వు, నువ్వు తీసుకెళ్ళిన బాస్కెట్ ఎలా ఉంది? ఇప్పుడు నీ బాస్కెట్ ఎలా అయింది?" అంటే, "అవును గ్రాండ్‌పా నేను ఒక డర్టీ బాస్కెట్‌ని తీసుకెళ్ళాను. ఇప్పుడు చాలా న్యూగా అయిపోయింది" అది అంటే, "సేమ్ ఈస్ ద కేస్ విత్ భగవద్గీత నాన్న. వెన్ యూ రీడ్ భగవద్గీత యూ విల్ బి క్లెన్స్డ్ ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్. సో, అది గ్రాడ్యుయల్ ప్రాసెస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము. 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది. నాలో ఏం జరగట్లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గ్రాడ్యుయల్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ టైమ్ టు యాక్చువల్లీ ఎందుకంటే మనము కోటాను కోట్ల జన్మల నుంచి తెచ్చుకున్న కర్మ ఇవన్నీ మన బాడీలో అనర్థాస్ అన్నీ ఉంటాయి గదా! సో, అవన్నీ క్లెన్స్ అవ్వటానికి ఇట్ విల్ టేక్ టైమ్. సో, గ్రాడ్యుయల్ ప్రాసెస్ అది. అది ఏమీ జరగట్లేదని చెప్పేసి నువ్వు యూ డోంట్ గివ్ అప్. అందుకని నీకు ఎగ్జాంపుల్ ఇచ్చానని చెప్పి చెప్పాడంట. ఐ ఫెల్ట్ దట్ ఎగ్జాంపుల్ ఈస్ రియల్లీ అప్లికబుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. లైక్ ఎందుకంటే మనము వింటూ ఉంటాం. చాలా మంది కృష్ణ కాన్షియస్‌లోకొచ్చేసి ఏమీ జరగట్లేదు, ఏమీ జరగట్లేదని పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ మనకు కూడా చాలా సార్లు థాట్ ఉండొచ్చు. ఏమి జరగట్లేదేంటి? ఏమి జరగట్లేదేంటని. బట్ ఇట్ ఈస్ ఎ గ్రాడ్యుయల్ ప్రాసెస్. ఈవెన్ మనకి ప్రభుజీ 'నెక్టర్ ఆఫ్ డివోషన్' చెప్పినప్పుడు దాంట్లో ఒక వర్స్ అయితే నాకు గుర్తులేదు. బట్ వాట్ దట్ వర్స్ ఈస్ సేయింగ్ ఈస్ ఆహ్, ఇప్పుడు చాలా మంది డివోటీస్ ఉంటారు. సీనియర్ డివోటీస్ ఉంటారు. లేకపోతే రీసెంట్‌గా జాయిన్ అయినోళ్ళు ఉంటారు. బట్ బేస్డ్ ఆన్ దేర్ కర్మ ఆర్ ఎనీ అదర్ థింగ్ కొందరు దే విల్ స్టెప్ అప్ వెరీ హై. లైక్ ఒకళ్ళు ఒక 16 రౌండ్స్ చేయాలంటే దే మైట్ టేక్ ఇయర్స్. బట్ సమ్‌వన్ ఎల్స్ కెన్ టేక్ ఓన్లీ జస్ట్ 1 మంత్‌లో వాళ్ళు చాంటింగ్ చేసేస్తారు. అలా అని అమ్మో! వీళ్ళు కొత్తగా వచ్చారు. వీళ్ళు 16 రౌండ్స్ చేసేస్తున్నారు అని చెప్పి మనము
వాళ్ళని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వద్దు. బట్ మనం చేసేదేంటంటే మనం కన్సిస్టెంట్‌గా ఉండాలి. వాటెవర్ వి ఆర్ డూయింగ్ వి హావ్ టు డూ విత్ డెడికేషన్ అండ్ మనం చేసేది కన్సిస్టెంట్‌గా చేయాలి. సో అండ్ సారీ బికాస్ ఆఫ్ దిస్ భగవద్గీత మనకి ఏదైతే హ్యాపీనెస్ సో ఫైండింగ్ హ్యాపీనెస్ అండ్ స్లైడ్ ఎందుకు పెట్టానంటే మనం ఇక్కడ త్రూ అవుట్ ద లైఫ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ హ్యాపీనెస్ ఈచ్ వన్ ఆఫ్ అస్ వీ కెనాట్ డినై దట్ అండ్ సో ఈ ఫైండింగ్ హ్యాపీనెస్ అనేది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఉంటుంది కానీ ఎప్పుడు దిస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇస్ నాట్ పర్మనెంట్ మనం ఎప్పుడైతే భగవద్గీత దగ్గరికి వచ్చామో ఏదైతే రియల్ హ్యాపీనెస్ అని మనం తెలుసుకున్నామో అప్పుడే వి గెట్ దట్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ మనము there is an important verse which Prabhuji always quotes here ఆహార నిద్ర భయమైదునం చ సామాన్యమేతత్ పశుభి నరాణం ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీనా పశుభి సమానః so these four things eating mating sleeping and defending the four things are common between humans and animals but they are doing it at a different capacities. For example, ఇప్పుడు మనం పడుకోవాలంటే we need a bed. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి we need an AC. బట్ రోడ్డు మీద తిరిగే ఒక కుక్క గాని పిల్లి గాని వాటి గురించి ఆలోచిస్తుందా లేదు దానికి నిద్ర వస్తే ఎక్కడ పడితే అక్కడ పడుకుంటుంది ఓన్లీ థింగ్ ఇస్ we are doing this four things in different capacities. But what is different in us? A difference ఏంటంటే it is the higher enquiry which we are doing because we are questioning మనందరూ we had that question in our mind at one point of time అసలు నా లైఫ్ కి అర్థం ఏంటి వాట్ ఈస్ అ గోల్ ఈ అన్ని మన క్వశ్చన్స్ ఏదో ఒక టైంలో వచ్చినాయి కాబట్టే మనము ఇప్పుడు మన ప్రభుజీ దగ్గరికి రాగలిగాము ఈ కృష్ణ కథ వింటున్నాము సో because of this only we are being human so we can boldly claim that we are being a human ఎందుకంటే we have that questioning capability we have that consciousness to differentiate what is good and bad. So now let's go into Bhagavad Gita. So Bhagavad Gita lo starting undi, middle undi, end undi. So starting vachesi first to 6 chapters is the Karma Yoga and 7 to 12 is the Bhakti Yoga and chapters 13 to 18 is the Gnana Yoga. So ikkada burger picture enduku vesamante Radheshyam Prabhuji garu 18 sessions Bhagavad Gita lo he actually had presented this way. So ఏమంటున్నారంటే ఇక్కడ Bhakti Yoga is very important but ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్ తీసుకుంటే ఆ ప్యాటీ వచ్చేసేసి భక్తి యోగా ప్యాటీ మైనీస్ సాస్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అది భక్తి యోగా సో మనం బర్గర్ ప్యాటీ మైనీస్ లేకుండా చేయగలమా చేయలేము సో భక్తి యోగా లేనప్పుడు లేకుండా జ్ఞాన యోగా అండ్ కర్మ యోగా ఆర్ ఆఫ్ నో యూజ్ అని చెప్పి అర్థం అని చెప్పి ఈ స్లైడ్ ఇక్కడ పెట్టాము అండ్ నౌ లెట్స్ గో ఇన్ టు ద చాప్టర్ 1 వచ్చేసి అబ్జర్వింగ్ ద ఆర్మీస్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. So before going into the chapter just oka overview istanu I know everyone andarki telusu adi so 5000 years ago they lived this there was this glorious Kuru dynasty a Kuru dynasty lo iddar brothers like Dhritarashtra and Pandu unnaru and Dhritarashtra was born blind because of his blindness he was not qualified to become the king of the kingdom so appudu Pandu he became the king బట్ అన్టైమింగ్లీ ఏమైందంటే పాండు చనిపోతే దట్ టైమ్ ద పాండవాస్ వర్ వెరీ యంగ్ టు రూల్ ద కింగ్డమ్ సో ధృతరాష్ట్ర వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డెప్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ ద కింగ్డమ్ సో అప్పటి నుంచి కౌరవాస్ కి పాండవాస్ కి ఈక్వల్ ప్రియారిటీ ఇస్ గివెన్ ఇన్ ఎవ్రీథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి లేకపోతే అకాడమిక్ ట్రైనింగ్ ఇచ్చిన ఏ ట్రైనింగ్స్ అయినా అన్ని ఈక్వల్ కెపాసిటీస్ లో ఇస్తున్నారు but Duryodhana in spite of having everything eppudu he is always envious of Pandavas so envious nature tho em chesadu he actually tried to poison them ivanni manaku telisinive he tried to burn them and finally in an unfair gambling match he actually cheated and took all their kingdom and sent to exile for 13 years సో వనవాసానికి వెళ్ళిపోయినాక పాండవాస్ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు కింగ్డమ్ ఇవ్వమని అడిగారు దుర్యోధని బట్ దుర్యోధన ఏం చేశాడు హీ బ్లంట్లీ రిఫ్యూజ్డ్ నో నేను ఇవ్వట్లేదు అని చెప్పేసి అప్పుడు పాండవాస్ దే ప్లీడెడ్ ఫర్ అట్లీస్ట్ 5 విలేజెస్ మాకు ఒక 5 విలేజెస్ ఇవ్వు ఆ 5 విలేజెస్ తో మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పారు అయినా కూడా దుర్యోధన హీ రిఫ్యూజ్ బ్లంట్లీ
అప్పుడు పాండవాస్ వేర్ వెరీ యాంగ్షియస్ అండ్ దే వర్ ఇన్ యాంగ్జైటీ, ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి. అప్పుడు కృష్ణ బీయింగ్ ద కజిన్ ఆఫ్ దిస్ బోత్ పార్టీస్, లార్డ్ శ్రీకృష్ణ హీ యాక్చువల్లీ వెంట్ టు ద కౌరవాస్ యాజ్ అ పీస్ మెసెంజర్. పీస్ మెసెంజర్ వెళ్ళి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్దామని ట్రై చేస్తుంటే దే ఈవెన్ రిఫ్యూజ్ దట్. So what happened? The war became inevitable. So because of being a Kshatriyas, the Kshatriya dharma menti, they have to protect the citizens of the kingdom, right? So this war became inevitable. So this Bhagavad Gita is an episode which happens on the war field before even the war began. And ఈ భగవద్ గీత వచ్చేసి ఇక్కడ మనకి ఇప్పుడు ఐటీ కంపెనీలో చేసే వాళ్ళకి జనరలీ ఈ టర్మ్ ఎక్కువ వినపడుతూ ఉంటుంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని చెప్పి చెప్తాం. ఎవరైనా కొత్త రిసోర్స్ టీమ్ లోకి వచ్చినా లేకపోతే రిసోర్స్ వెళ్ళిపోతున్నా వెళ్ళిన వాళ్ళు ట్రాన్సిషన్ ఇస్తారనమాట కొత్త వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు వచ్చేసేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద వర్క్ కదా. సో దిస్ భగవద్ గీత ఇస్ ఇలాంటి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కాదు. ఇట్ ఈస్ అ టాప్ క్లాస్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ విచ్ ఇస్ గివెన్ బై ద లార్డ్ శ్రీకృష్ణ టు అర్జున ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. అండ్ ఎందుకు ఇచ్చారు ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఫస్ట్ కృష్ణ ఇచ్చింది వివస్వాన్ కి, ద సన్ గాడ్. ఫ్రమ్ వివస్వాన్ టు మను అండ్ మను టు ఇష్వాకు అండ్ ఫ్రమ్ ఇష్వాకు ఇట్ కేమ్ టు ద హ్యుమానిటీ. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వాట్ హ్యాపెండ్, దిస్ నాలెడ్జ్ వాజ్ లాస్ట్. అండ్ ఇక్కడ మళ్ళీ కృష్ణ బీయింగ్ ద మర్సిఫుల్ గాడ్, he incorporated, he transferred this knowledge to Arjuna so that it will benefit all of us today, it will benefit the mankind. So now let's go to the first chapter. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనం 4 సెక్షన్స్ గా డివైడ్ చేసాం. లైక్ సెట్టింగ్ ద సీన్ అని, ఆల్ ఆస్పీషియస్ కృష్ణ. సో వర్స్ 1 to 11 సెట్టింగ్ ద సీన్, అండ్ వర్స్ 12 to 30 it is all auspicious Krishna, and 21 to 27 Lord loves his devotees, and next last verses which is miseries of life. So now let's go to so now we are entering into Bhagavad Gita. So here is how the Bhagavad Gita starts. Dhritarashtra vacha dharma kshetre kurukshetre samaveta yutsava mamaka pandava shaiva kim akurvata sanjaya. So here Sanjaya here, he's sitting in Hastinapur along with Dhritarashtra. So Dhritarashtra Vacha ante Dhritarashtra is asking, "O Sanjaya, after my sons and the son of Pandu assembled in the place of pilgrimage Kurukshetra desiring to fight, what did they do?" So here Sanjaya has the benediction that even sitting inside the hall, he is able to see whatever is happening in Kurukshetra. కానీ మనం ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే ఏంటి, నేను ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్నాను, నేను వీడియో ఆన్ చేస్తే మీరు మీ ఇళ్లలో ఉండి చూడగలుగుతున్నారు. బట్ డిడ్ సంజయ్ రిక్వైర్ దట్? నో, బికాస్ హీ హ్యాస్ దట్ బెనిడిక్షన్ ఫ్రమ్ హిస్ గురు వేర్ ఇన్ హీ కెన్ లిసన్ టు ఎనీథింగ్ ఈవెన్ సిట్టింగ్ ఇన్సైడ్. సో నౌ లెట్స్ గో టు ద so first section which is setting the scene, that is covering from the verse 1 to 11. So basically in this first section we'll discuss the mindsets of Dhritarashtra and Duryodhana. So the mindset of Dhritarashtra ఏంటి, జనరల్ గా మనకి బాల్గోవింద్ ప్రభుజీ సెషన్స్ లో ఏం చెప్తారు, మనందరూ ధృతరాష్ట్రమే అంటారు. ఎందుకు అంటున్నారు ధృతరాష్ట్ర, మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మైండ్ సెట్ ఏంటి, ధృతరాష్ట్రది డౌట్ఫుల్ అని చెప్తున్నారు. ఎందుకు డౌట్ఫుల్? బికాస్ బ్యాటిల్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ధర్మక్షేత్ర. ధర్మక్షేత్ర అనేది ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఆస్పీషియస్ ప్లేస్ ఆఫ్ పిల్గ్రిమేజ్ అండ్ ఇట్ ఫేవర్స్ పీపుల్ హూ యాక్చువల్లీ ఫాలో ద రిలీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటి, విచ్ టైప్ ఆఫ్ సిటిజన్స్ ఇట్ విల్ ఫేవర్? ఎవరైతే ఈ కంట్రీలో ఉన్న రూల్స్ అబైడ్ చేస్తున్నారో వాళ్ళే ఫేవర్ చేస్తుంది కదా. అలా కాకుండా ఇఫ్ వి గో అగైన్స్ ద రూల్స్ ఏమవుతుంది, దే విల్ బి పుట్ ఇన్ ద జైల్. సిమిలర్లీ ఒక స్టూడెంట్ కాలేజ్ లో ఉన్నాడు, ఒక కాలేజ్ లో రూల్స్ ఫాలో అవ్వాలి తప్పకుండా. లేదు నేను ఫాలో అనంటే ఏం చేస్తారు, డిబార్ అవుతారు. సిమిలర్లీ దిస్ ప్లేస్ ఫేవర్స్ whoever follows the dharma. So dharma as told in Bhagavad Gita, what is dharma? Dharma is doing your prescribed duty. But as told in Bhagavad Gita, what is dharma? Dharma is to serve. So each one of us in different capacities, we are serving anyone. Like okaroju okalni like we are serving our parents, we are serving our children. Like if someone is working, they're serving their boss. So in different capacities we have been serving each and every day.
వన్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఓకే. హియర్ వన్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ దట్? ప్రొటెక్ట్ ద ధర్మ అండ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ. సో ఎస్ఎస్‌పిలో మనకొక బ్యూటిఫుల్ వర్స్ ఉంది మహాభారతం నుంచి. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతో వదీత్. అంటే ఏంటంటే ఇఫ్ యూ ప్రొటెక్ట్ ధర్మ, ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ. ఇఫ్ యూ కిల్ ధర్మ, ధర్మ విల్ కిల్ యూ. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ధర్మ ఎట్ ఎనీ కాస్ట్. లేకపోతే మనం ఆ జైల్లోనే ఉండిపోతాం. సో నెక్స్ట్ మైండ్ సెట్ ఆఫ్ ధృతరాష్ట్ర ఏంటంటే ఫియర్ఫుల్. ఎందుకు వస్తుంది ధృతరాష్ట్రకి? బికాస్ హీఈస్ వెరీ అటాచ్డ్ టు దుర్యోధన అండ్ ధృతరాష్ట్ర pretty well knows that he is not favoring dharma. He is going against dharma అని ధృతరాష్ట్రకు తెలుసు. బట్ బికాస్ he is attached to Duryodhana, so he is not even thinking that he is going against dharma. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. జనరలీ ప్రభుజీ ఎప్పుడు కోట్ చేస్తూనే ఉంటారు ఈ ఎగ్జాంపుల్. లైక్ అన్ యంగ్ బాయ్ అండ్ గర్ల్, వాళ్ళిద్దరు ఫస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, అంతా బాగుంటుంది. బట్ వన్స్ దే గెట్ ఇన్ టు ద రిలేషన్షిప్, అప్పుడు ఏమవుతుంది? ఆ అబ్బాయి ఏమో డౌట్ చేస్తూ ఉంటాడు అమ్మాయిని. ఏం చేస్తుందో ఏంటో, ఎవరితోనో మాట్లాడుతుందా, చేస్తుంది, ఇలాగ పొజెసివ్నెస్ పెరిగిపోతే ఏమవుతుంది? యాంగ్జైటీ వస్తుంది పొజెసివ్నెస్ పెరిగిపోతే. That is because of attachment. So here we have an important life lesson to learn. Too much of attachment causes anxiety. So this is applicable to every one of us. ఎందుకంటే మనం ఎప్పుడు మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్, మన టౌన్ ఇట్లా అనుకుంటాం. సో బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ ఇట్ కాజెస్ యాంగ్జైటీ. And next important mindset here to discuss is Dhritarashtra is discriminating. మనం ఎందుకు చెప్పొచ్చు ధృతరాష్ట్ర ఇస్ డిస్క్రిమినేటింగ్ అని? ఫస్ట్ వర్స్ లో ధృతరాష్ట్ర ఏం అడుగుతున్నాడు? ఆఫ్టర్ అసెంబ్లింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పిల్గ్రమేజ్ మై సన్స్ అంటున్నాడు. మై సన్స్ అండ్ ద సన్స్ ఆఫ్ పాండు అంటున్నాడు. మై అంటే ఏంటి అక్కడ? ఎంతసేపు మనం నా 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 పిల్లలు, నా ఫ్యామిలీ, నా టౌన్ అని అనుకుంటే మనం డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే కదా. రీసెంట్ గా మన ప్రభుజీ ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, లైక్ ఎవరో యుఎస్ వెళ్ళారు హైదరాబాద్ నుంచి. అప్పుడు ఇక్కడ ఇండియాలో బాంబ్ పడిందని తెలిసింది. సో వాళ్ళ ఎంక్వైరీ ఎలా ఉంటుంది? ఎక్కడ బాంబ్ పడిందండి, ఏ స్టేట్ లో పడింది, ఏంటి అని చెప్పి. చివరికి వచ్చేసరికి మా అపార్ట్మెంట్ పేరు అడుగుతారు. అపార్ట్మెంట్ లో పడిందా అంటే, లేదండి ఆ పక్కన పడింది అంటే, అమ్మయ్య మా అపార్ట్మెంట్ కాదు కదా అని అనుకుంది. సో all of our mindsets are mostly like that in this material world. So we are trying to be partial towards others. We are trying to be partial because we are more attached to our I ane feeling to we are more attached towards ourselves. Next important next important mindset of Duryodhana to discuss is bragging and doubtful. Bragging అంటే ఏంటి? యు ఆర్ జస్ట్ బోస్టింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే గొప్పలు చెప్పుకుంటున్నాం అనమాట ఎంతసేపు. ఇప్పుడు ఇక్కడ దుర్యోధన ఏం చేస్తున్నాడు? నా ఆర్మీ చాలా గ్రేట్, నాకు చాలా పెద్ద ఆర్మీ ఉంది, అండ్ ఈవెన్ తన ఓన్ గురూస్ ని హీస్ డౌటింగ్. సో ఇక్కడ మన ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ ఏం నేర్చుకోవచ్చు? సెల్ఫ్ గ్లోరిఫికేషన్ ఇస్ డ్యూ టు ద అండర్లైనింగ్ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ వరల్డ్ లో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మైట్ హ్యావ్ అండర్గాన్ త్రూ దిస్. నేనైతే ఐ యాక్చువల్లీ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ అయ్యాను విత్ డిఫరెంట్ పీపుల్. జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఎవరో వచ్చి మేము ఇట్లా ఈ కార్ కొనుక్కున్నామో లేకపోతే ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నామో అని చెప్తారు వాళ్ళు. ఓకే ఫైన్, వాళ్ళ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. వాట్ యూ హ్యావ్ టు డూ? యూ జస్ట్ నీడ్ టు కంగ్రాచులేట్ దెమ్. అవునా అండి, చాలా మంచిది అని చెప్తే సరిపోతుంది. కానీ మన జనరల్ గా ఎలా ఉంటది కాన్వర్సేషన్ అక్కడ? అవునా, మీరు ఇప్పుడు కొనుక్కున్నారా 3 bedroom అపార్ట్మెంట్? మీరు ఎప్పుడో 10 years అయిందండి 3 bedroom అపార్ట్మెంట్ కొనుక్కుని, మేము ఇప్పుడు విల్లా కోసం చూస్తున్నాము అని కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. అది అన్నెసెసరీ అన్నమాట. బట్ బికాస్ యూఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్, వాళ్ళేదో మీ గురించి తక్కువగా అనుకుంటారు, మీకు లేదనుకుంటారు అని చెప్పేసి దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్? ఎ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఈవెన్ ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటాము. మా అబ్బాయికి ఇట్లా 90% వచ్చిందండి, 100% వచ్చింది అంటే మనము దానికి యాడ్ చేస్తాం. ఏంటి? అవునా మీకు 100% వచ్చిందా, మా అబ్బాయికి 95% వచ్చింది అని చెప్పి ఇట్లా యాడ్ చేస్తుంటే అది ఏంటి అర్థం దానికి? బికాస్ యూఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్, వాళ్ళు ఏదో తక్కువగా అనుకుంటారు మన గురించి అని చెప్పేసి వీఆర్ టాకింగ్ లైక్. ఓకే, సో
Now, there is another important life lesson. For example, Duryodhana, he's doubting his loyal ones. He's doubting his own kingsman. సో, ఇన్ మెటీరియల్ వరల్డ్‌లో మనం ఇలాగే డౌట్ చేస్తూ పోతే పీపుల్‌ని మనకెవరైనా మిగులుతారా అసల మనకి? ఎవరు మిగలరు. అండ్ మోర్ ఓవర్ విల్ బి హర్టింగ్. మన సొంత వాళ్ళని మనం హర్ట్ చేస్తాం. ఇప్పుడు జనరల్‌గా పెద్దవాళ్ళు చెప్తారు. మాట చాలా పొదుపుగా వాడాలి. మనం మాట ఎక్కువ వాడామంటే వన్స్ యూ సే వర్డ్ యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్ రైట్? సో, మనం మాట ఎప్పుడు జాగ్రత్తగా వాడాలి. అండ్ వి షుడంట్ బి హర్టింగ్ అదర్ పీపుల్. సో దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ద ఫస్ట్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్ లో మనం ధృతరాష్ట్ర మైండ్ సెట్, దుర్యోధన మైండ్ సెట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ వి లెర్న్డ్ ఇన్ దిస్ సెక్షన్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ సెక్షన్. సెకండ్ సెక్షన్ వచ్చేసి ఆల్ ఆస్పీషియస్ కృష్ణ. ఫ్రమ్ వర్స్ 12 to 20 ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ కృష్ణాస్ ఆస్పీషియస్నెస్. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంది. సఘోషో దత్తరాష్ట్రాణం హృదయాని వ్యదరాయత నాభశ్చ పృథివీం చైవ తుములో భయానునాదయన్. The blowing of these different conch shells became uproarious, vibrating both in the sky and the earth. It shatters the hearts of the sons of Dhritarashtra. So ఇక్కడ ఇప్పుడు వార్ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు this particular section describes mostly about the signs of victory. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్సెండెంటల్ కాన్షియస్. సో దే ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్షియస్ విచ్ ఆర్ బర్న్. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ వచ్చేసి పంచజన్య, అర్జున దేవదత్త, యుధిష్ఠిర మహారాజ్ వచ్చేసి అనంత విజయ, భీమ పౌండ్ర, నకుల సుఘోష, సహదేవ మణి పుష్పక. సో ఈ ట్రాన్సెండెంటల్ కాన్షియస్ వీళ్ళు పాండవాస్ బ్లో చేస్తుంటే అంతమంది సైన్యం ఉన్న కౌరవాస్ గుండెల్లో దడదడలాడిచిందంట. వాళ్ళకి ఫియర్ స్టార్ట్ అయిందంట జస్ట్ బై బ్లోయింగ్ దిస్ కాన్షియస్. కానీ ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ కౌరవాస్ వేర్ బ్లోయింగ్ దర్ కాన్షియస్, కానీ అది దాని వల్ల పాండవాస్ మీద ఏ ఇంపాక్ట్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ కృష్ణాస్ పర్సనల్ ప్రెజెన్స్. సో ఇక్కడ ఒక మనకి so Arjuna was actually given the chance to choose whether he wanted to choose Krishna or Krishna's army. So Krishna ఏం చెప్పారంటే నేను బ్యాటిల్ లో ఉంటాను ఒకరి సైడ్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్. అప్పుడు అర్జున వితౌట్ ఈవెన్ థింకింగ్ 1 minute he actually chose Krishna. And Duryodhana is left with the entire battle of Krishna. But Duryodhana also was very happy that time because తను అనుకున్నాడు తనకి కృష్ణ గురించి తెలియదు. తను అనుకున్నాడు కృష్ణ ఒక్కడే అటు సైడ్ ఉంటే ఏం చేస్తాడు, నాకు ఎంటైర్ ఆర్మీ ఉంది అని చెప్పి అర్జున ఆల్సో వాస్ వెరీ దుర్యోధన వాస్ వెరీ హ్యాపీ దెన్. తర్వాత వచ్చేసి హనుమాన్ ఆన్ అర్జునాస్ ఫ్లాగ్. హనుమాన్ ఏం చేస్తారంటే సో ఆ ఫ్లాగ్ లో ఉన్నప్పుడు హనుమాన్ ఎప్పుడైతే ఆ చారియట్ చుట్టూత చాలా మంది సోల్జర్స్ గుమ్ముకూడి ఉంటారో అప్పుడు హనుమాన్ అంట గట్టిగా స్క్రీమ్ చేస్తారంట. ఆ స్క్రీమ్ వల్లే ఆ చుట్టూత ఉన్న సైన్యం అంతా చనిపోయేవారంట. అండ్ నెక్స్ట్ ఇస్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎవరు? గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే లార్డ్ ఉంటారో ఆవిడ ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. సో లక్ష్మీదేవి ఉంటే ఆటోమేటిక్లీ ద ఫార్చ్యూన్ ఇస్ దేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్నిదేవాస్ చారియట్. అగ్నిదేవాస్ చారియట్ గివెన్ టు అర్జున. సో ఈ చారియట్ ఏంటంటే ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ కాన్కరింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అంట. సో ఈ సెక్షన్ లో మెయిన్లీ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే the 5 signs of victory which were victory which shows that the Pandavas are going to win the battle. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ నేర్చుకోవచ్చు మనం. ఏంటంటే one who takes the shelter of Krishna need not fear even if we are in the midst of greatest calamities. సో మనకి ప్రభుజీ ఎప్పుడు ఈ కోట్ చెప్తా ఉంటారు, రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే. అంటే ఏంటి? ఇఫ్ కృష్ణ వాంట్స్ టు సేవ్, who will kill? If Krishna wants to kill, who will protect? So ఇది ఒక ఇంపార్టెంట్ లైఫ్ లెసన్. సో we should always take the shelter of Krishna. అది ఎలాగా? with lot of confidence, lot of trust. ఇప్పుడు మనకి మెటీరియల్ వరల్డ్ అయినా we actually trust our family. ఎందుకంటే we are very close to them, we are very much attached to them and we know more about them. సో ఇప్పుడు కృష్ణ షెల్టర్ తీసుకోవాలంటే మనము కృష్ణ గురించి తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు బిల్డ్ దట్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ కృష్ణ ఇస్ దేర్ ఫర్ మీ. అండ్ దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్. సో when we are talking when we are Krishna side unte
దెన్ ఆల్ హిస్ అసోసియేట్స్ ఆల్సో విల్ హెల్ప్ అస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమాన్ హెల్ప్ చేశారు కదా అక్కడ. అలాగా ఇప్పుడు మనం కృష్ణ సైడ్ ఉంటే ఆయనకున్న అసోసియేట్స్ అందరూ కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మెటీరియల్ వరల్డ్‌లో మనం ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మనము డివోటీ సాంగత్యంలో ఉన్నామనుకోండి. మనకేమన్నా కష్టమొస్తే వాళ్ళుంటారు కదా మనకి. మనము చెప్పకపోయినా కూడా వాళ్ళొచ్చి ఏమన్నా హెల్ప్ కావాలా ఏంటి అని మనకు తోడు మన వెన్నే ఉంటే ఉంటారు. సో, దే ఆర్ ఆల్సో కృష్ణాస్ అసోసియేట్స్. సో, అందుకనే మనం ఎప్పుడు డివోటీ సాంగత్యంలో ఉండాలి. So this is the summary of this all auspicious Krishna section. So mostly we have discussed about the signs, the 5 signs of victory and the life lessons here. Next వచ్చేసి Lord loves his devotees. Verse number 21 to 27 is discussing about the how the Supreme Lord Sri Krishna loves his devotees. So before going to that verse, I'll just give an overview here again. సో ఇప్పుడు ఆ బెనెడిక్షన్ అయిపోయినాక ఆఫ్టర్ అర్జున చోజ్ కృష్ణ టు హిస్ సైడ్, కృష్ణ బీయింగ్ ద మోస్ట్ మర్సిఫుల్ గాడ్, హీ బై హిమ్సెల్ఫ్ ఆఫర్డ్ టు బీ ద చారియట్ డ్రైవర్ టు అర్జున. ఇప్పుడు మనం రియాలిటీగా మాట్లాడుకుంటే మనం గాని మన పిల్లలకు గాని ఎప్పుడైనా మనము డ్రైవర్ అనే ఒక జాబ్ కోసం ఆస్పైర్ చేస్తామా? ఎవరైనా ఏమనుకుంటారు, డాక్టరో ఇంజనీర్ ఇట్లా అయితే బాగుంటుంది మన పిల్లలు అనుకుంటాం. బట్ డూ వి రియల్లీ ఆస్పైర్ టు బికమ్ అ డ్రైవర్? అది ఏదో తప్పు జాబ్ అని కాదు. బట్ డూ వి రియల్లీ అట్లీస్ట్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద కాన్ఫరెన్స్ కాల్, మనం ఎప్పుడన్నా అనుకున్నామా ఇట్లాగా డ్రైవర్ అనే జాబ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి? నో, రైట్? బట్ కృష్ణ, హౌ మర్సిఫుల్ హీ ఈస్, లైక్ హీ హిమ్సెల్ఫ్ ఆఫర్డ్ టు బీ ద చారియట్ డ్రైవర్ ఫర్ అర్జున. ఎందుకంటే Arjuna is his dear friend and greatest devotee. So మన డివోషన్ ఎట్లా మన డివోషన్ ని అర్జున లెవెల్లో మన డివోషన్ ఉంటే కృష్ణ విల్ బి ఆల్వేస్ దేర్ విత్ అస్. సో హియర్ అర్జున మనం 1 minute లో he chose Krishna అంటే how much trust he has in Arjuna. So that is the trust we should have towards the supreme personality of the Godhead Sri Krishna. So let's go with the verse number 1.24. Sanjay Vacha evam yukto hrishikesho gudakesena bharata senayor ubayor madhye stapayitva ratottamam. So Sanjaya said, O descendant of Bharata, having thus been addressed by Arjuna, Lord Sri Krishna drew up the fine chariot in the midst of the armies of both the parties. So ikkada Krishna em chesarante, based on Arjuna's instruction, he actually drove his chariot to the midst of the army where the Pandavas and Kauravas are there. So ఇక్కడ మోస్ట్లీ ఈ వర్స్ లో ఏంటంటే ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో టు ద మెటీరియల్ వరల్డ్ లో రిలేషన్స్ ఎలా ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిల్ బి డిసప్పాయింట్మెంట్, లేకపోతే హార్ట్ బ్రేక్, లేకపోతే సెపరేషన్ ఎట్ డెత్. సో ఇది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ డిసప్పాయింట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా ప్రభుజీ ఏం చెప్పారు మనకి? ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ యూనిక్. సో ఎవరితో కంపారిజన్ ఉండదు. ఇప్పుడు నా గురించి తెలుసుకోవాలంటే ఎవరు చెప్పాలి? నా గురించి నేనే చెప్పాలి. ఎందుకంటే నా గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. ఈవెన్ ద ఫ్యామిలీ మెంబర్స్ మే నాట్ నో అబౌట్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్ ఆర్ ఎనీథింగ్. సిమిలర్లీ మనము ఇంకొకళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటాం. జనరల్ గా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేసినంత వీళ్ళు చేయలేదే అని చెప్పి డిసప్పాయింట్మెంట్ తెచ్చుకుంటాం. బట్ వై షుడ్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్? దట్ ఈస్ నాట్ రియల్ రిలేషన్షిప్ కదా. బట్ మనము భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదవకపోతే మనకి అది తెలీదు. రియల్ వరల్డ్ లో ఏంటి, మనము నేను ఇంత చేశాను వాడికి నాకు చేయలేదే రిటర్న్ లో అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్. దానివల్ల ఏంటి? హార్ట్ బ్రేక్స్. సరే అన్ని బాగున్నాయి, ఒక రిలేషన్షిప్ పర్ఫెక్ట్ గా ఉంది, అస్సలు ఏం డిసప్పాయింట్మెంట్ లేదు, ఏం హార్ట్ బ్రేక్ లేదు అంటే డెత్ విల్ అల్టిమేట్లీ సెపరేట్ దెమ్. బట్ కాంట్రరీ టు దట్ కృష్ణతో రిలేషన్ ఎలా ఉంటుంది? కృష్ణ ఇస్ కాల్డ్ అచ్యుత. అచ్యుత అంటే ఏంటి? హీఈస్ ఎటర్నల్, హీఈస్ ఇన్ఫాలిబుల్ అంటే ఏంటంటే హీ విల్ నెవర్ ఫెయిల్ ద డివోటీస్. సో కృష్ణతో రిలేషన్షిప్ పెంచుకుంటే ఇట్ ఈస్ ఎటర్నల్ and he won't let us down. There won't be any disappointment, any heartbreak, separation ఇట్లాంటి ఏముండవు.
అండ్ స్వీట్ అండ్ ట్రాన్సెండెంటల్ లార్డ్ అంటున్నాము. ఎందుకంటే స్వీట్ అని ఎందుకు అంటున్నాము? లెట్స్ టేక్ ద చారియట్ డ్రైవర్ ఎగ్జాంపుల్. సో కృష్ణ ఆఫర్డ్ బై హిమ్సెల్ఫ్ ఆఫర్డ్ టు బి ద చారియట్ డ్రైవర్ ఫర్ అర్జున. ఇప్పుడు మనము జనరలీ కార్ డ్రైవర్ కి నువ్వు రైట్ ఎల్లు, లెఫ్ట్ ఎల్లు అంటే ఏం చెప్తాం మనం? మాట్లాడతాం. మాట్లాడి రైట్ ఎల్లమ్మా, లెఫ్ట్ ఎల్లు ఇట్లా చెప్తాం కార్ డ్రైవర్ కి. కానీ దట్ ఈస్ కురుక్షేత్ర. దట్ బ్యాటిల్ ఇస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్ ఇన్ ద వరల్డ్. అలాంటి బ్యాటిల్‌లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు అర్జున చెప్పే మాట అసలు కృష్ణకి వినపడుతుందా? వినపడదు గదా! అప్పుడు ఎలా చెప్తారంట? అర్జున వుడ్ కిక్ కృష్ణ ఆన్ హిస్ రైట్ షోల్డర్. అండ్ దట్ ఈస్ విత్ ద లెగ్ ఇట్ సిమ్స్. చెయ్యి కూడా కాదు. ఎందుకంటే చెయ్యిలో గాంధీవ బౌ ఉంటుంది గదా! హౌ కెన్ హి పుష్ విత్ ద హ్యాండ్? కాళ్ళతో రైట్ సైడ్ హిట్ చేస్తే రైట్ సైడ్ ఎళ్ళమని, లెఫ్ట్ సైడ్ హిట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎళ్ళమని, అండ్ స్పైన్ మీద హిట్ చేస్తే గో ఫార్వర్డ్ అని చెప్పి అర్థమంట. సో ఇంతకన్నా మనకి ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్ కావాలా? కృష్ణ ఎంత మర్సిఫుల్ అని తెలియటానికి. So here we have an important life lesson to learn, that is establishing relationship with Krishna is eternal. So eternal ఎందుకన్నాము? Because there is no separation, there is no disappointment, no heartbreak and no it is eternal. సో మనందరము కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్న వాళ్ళందరం వి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ కృష్ణ. మనకు ఆల్రెడీ తెలుసు వి ఆల్రెడీ హ్యావ్ అన్ ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ. బట్ we have lost that relationship, we have lost that connection. And now by joining this conference call, by listening to this Krishna Katha daily, by chanting the holy name, by offering prasad, by distributing books, all this ఇదంతా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టే రిలేషన్షిప్. సో ఇవన్నీ చేస్తున్నామంటే వి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ కృష్ణ. సో దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ద థర్డ్ సెక్షన్. థర్డ్ సెక్షన్ లో ఏంటంటే ద లార్డ్ ఇస్ అచ్యుత, హీఈస్ ఎటర్నల్ అండ్ ద స్వీట్ అండ్ ట్రాన్సెండెంటల్, అండ్ మనం రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ మెటీరియల్ వరల్డ్ లో రిలేషన్స్ ఎలా ఉంటాయి? రిలేషన్షిప్స్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే జస్ట్ ఒక స్మాల్ డిస్కషన్ చెప్తున్నాను ఎలా ఉంటాయి మెటీరియల్ వరల్డ్ లో రిలేషన్షిప్స్ ఇలాగే ఉంటాయని చెప్పడానికి. సో ఆ హస్బెండ్ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ సిస్టర్ మ్యారేజ్ అన్నమాట. సో హస్బెండ్ తో అంటుంది ఇట్లాగా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్ ఉంది, వెడ్డింగ్ కి వెళ్దాం మనం అంటే సరే అంటాడు హస్బెండ్. సరే వెళ్దాము వెడ్డింగ్ కి అంటే మళ్ళీ వైఫ్ అంటుంది తను యాక్చువల్లీ నా వెడ్డింగ్ రాలేదు, మనం వెళ్దామా వద్దా అని అంటే నీ ఇష్టం, నీ ఫ్రెండ్ కదా అని అంటాడు హస్బెండ్. సరే అయితే వెళ్ళొద్దు అని అంటుంది. సరే నీ ఇష్టం వెళ్ళొద్దు అని అంటే అక్కడ డిస్కషన్ అయిపోతుంది. కానీ అవ్వలేదు. ఏమంటుంది మళ్ళీ వైఫ్ ఏమంటుంది? కాదు ఇప్పుడు మనం ఈ రీజన్ చెప్పుకొని వెళ్ళకపోతే నా గురించి ఫ్రెండ్స్ తప్పుగా అనుకుంటారేమో అంటే, సరే నీ ఫ్రెండ్ కదా నువ్వు ఎలా చేద్దామంటే అలా చేద్దాం అంటాడు హస్బెండ్. సరే వెళ్దాము అంటుంది. ఓకే వెళ్దాము అంటే, సరే నేనేం వేసుకోవాలి వెడ్డింగ్ కి అంటే, నీకేది కంఫర్టబుల్ అయితే అది వేసుకో అంటాడు హస్బెండ్. అయితే లేదు ఐ డోంట్ వాంట్ టు బి కంఫర్టబుల్, ఐ వాంట్ టు బి గార్జియస్ అంటది. అంటే అప్పుడు హస్బెండ్ అంటే సరే అయితే శారీ కట్టుకో అంటాడు. శారీ కట్టుకో అంటే వెంటనే వైఫ్ ఏమంటుంది? శారీ అంటే ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంటాను, శారీ అంటావేంటి అంటే, సరే అయితే గౌన్ ఏసుకో అంటాడు. ఓకే అని చెప్పి అయిపోతది డిస్కషన్. అక్కడికి ఎండ్ అయిపోవాలి కదా! ఎండ్ అయిపోదు. ఇప్పుడు వైఫ్ ఏమంటుంది? అవును మనం నిజంగా వెళ్ళాలా? మనము చాలా చీప్ అయిపోతామేమో వెళ్తే అని స్టార్ట్ చేస్తే, ఇంకా హస్బెండ్‌కి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి హస్బెండ్ అంటాడు, నీ ఫ్రెండ్ కదా! నువ్వు ఏది డిసైడ్ చేస్తే అది. ఐ యామ్ ఓకే టు కమ్ ఆర్ నాట్. బట్ నువ్వు డిసైడ్ చేసి నాకు చెప్పు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తే, అప్పుడు వైఫ్ ఏమంటుంది? నీకు కనీసము నా బాధ వినటానికి కూడా నీకు టైం లేదు. నీకు మాట్లాడటానికి కూడా భయం లేదు. టైం లేదు నీకు అని అంటుంది. సో ఇక్కడ మనం ఎవరినైనా తప్పు పట్టగలమా ఈ డిస్కషన్‌లో? నో. బికాజ్ ఎవ్రీబడీ ఈస్ యూనిక్ ఇన్ దిస్ క్రియేషన్. లైక్ మెన్ ఆర్ డిఫరెంట్, విమెన్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మెన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఫాస్ట్‌గా గోల్స్ సెట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే. ఒక డిస్కషన్ అయిందా ఫాస్ట్‌గా దానికి గోల్ వచ్చేసేయాలి. ఈవెన్ విమెన్ కూడా గోల్ ఇంపార్టెంటే. కానీ వాళ్ళకి హోల్ ప్రాసెస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఎవరిని తప్పట్లేము. ఎందుకంటే మెటీరియల్ వరల్డ్‌లో రిలేషన్స్ ఇలాగే ఉంటాయి. And this is the last section. Last section lo it is mostly discussing from verse 28 to 46. ఎక్కువగా miseries of life గురించి డిస్కస్ చేస్తున్నాం. So here there's a beautiful verse, that is 1.28. Arjuna vacha drishpemam swajanam Krishna yutsam samupastitam sidanti mama gatrani mukam cha parisushyati. Arjuna said, my dear Krishna, my friends and relatives present before me in such a fighting spirit
I feel the limbs of my body quivering and my mouth dried up. సో అర్జున మిస్ట్ ఆఫ్ ద ఆర్మీ మధ్యలోకి కృష్ణ డ్రో చేసుకున్నప్పుడు చారియట్ ఎవరిని చూస్తున్నాడు? అటు సైడ్ తన రిలేటివ్స్ ఉన్నారు, ఇటు సైడ్ తన రిలేటివ్స్ ఉన్నారు. అటు సైడ్ తన ఫ్యామిలీ ఉన్నారు, ఇటు సైడ్ తన ఫ్యామిలీ ఉన్నారు. Let us just imagine and go to that past time wherein Arjuna and Krishna's chariot is there, and both the parties are on different sides and millions of armies are present there. So tana situation ela undi, let's just imagine that situation. So Arjuna em cheptunnaru, అటు నా ఫ్యామిలీ ఉన్నారు, ఇటు నా ఫ్యామిలీ ఉన్నారు అని చెప్పి he was so he was feeling very stressful. And ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ మెజరీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఫైనలీ ఏం చెప్పాడు అర్జున? సెడ్ హీ డజంట్ వాంట్ టు ఫైట్. సో ఫస్ట్ సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రెస్ గురించి చెప్పుకుందాం. సో అర్జునస్ లిమ్స్ ఆర్ క్వివరింగ్, హిస్ మౌత్ ఇస్ గెటింగ్ డ్రైడ్ అప్, ద హోల్ బాడీ ఇస్ ట్రెంబ్లింగ్ అంట, అండ్ హిస్ హెయిర్ వాస్ స్టాండింగ్ ఆన్ అన్ ఎండ్, అండ్ హిస్ హ్యాండ్స్ గాంధీవ బౌ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ స్లిప్పింగ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్ అంట. అండ్ his skin was burning like anything. He was unable to stand. His mind రీలింగ్ అంటే పరిపర విధాలుగా ఆలోచించేస్తుందంట హిస్ మైండ్. సో ఈ సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రెస్ ఇఫ్ మన మెటీరియల్ వరల్డ్ లో తీసుకుంటే every one of us might have undergone one or the other symptom in different point of different situations in our life, and we cannot actually deny that. Next వచ్చేసి there is an important life lesson here, like Bhagavad Gita helps in stress management. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎందుకు చెప్తున్నాం భగవద్గీత హెల్ప్స్ ఇన్ స్ట్రెస్ మేనేజ్మెంట్? బికాస్ మనం భగవద్గీత చదివితేనే కదా, కృష్ణుడి దగ్గరికి వస్తేనే కదా మెటీరియల్ వరల్డ్ లో రిలేషన్స్ ఇలాగే ఉంటాయని మనకు తెలిసేది. అలా తెలిస్తేనే కదా మనకి స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. లేదంటే మనం ఏమనుకుంటాము, మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే భగవద్గీత దగ్గరికి వస్తామో, భగవద్గీత కృష్ణ కథ వింటామో, we will understand that we are not the body, and we'll understand that every individual in this universe, every individual is unique from others. అండ్ మనము ఏదైనా చేసినా కూడా వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. ఇవన్నీ మనం భగవద్గీత చదివితేనే కదా తెలిసేది. సో ఇట్ ఇస్ డెఫినెట్లీ భగవద్గీత హెల్ప్స్ ఇన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అండ్ టైప్స్ ఆఫ్ మెజరీస్, ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరీస్ అనుభవిస్తూ ఉంటాం. ఏ మెజరీ అయినా సరే ఈ మూడిట్లోనే క్లాసిఫై అవుతుంది. అవేంటి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక వచ్చేసి ఏంటంటే దీస్ మిజరీస్ విల్ అరైజ్ ఫ్రమ్ ద మైండ్ అండ్ బాడీ. సో ప్రభుజీ ఇచ్చిన ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ అండ్ బి అని ఇద్దరు ఉన్నారు. సో ఏ బి ఆ రోజు బాగా మాట్లాడేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. బి ఇంటికి వెళ్ళినాక అరే నేను ఇట్లా మాట్లాడాను, వాడేమన్నా ఫీల్ అయ్యాడా ఏంటి అని చెప్పేసి ఆ రోజంతా నిద్రపోడు. నెక్స్ట్ డే నేను కలిసి చెప్పాలి, వాడికి క్షమాపణ చెప్పాలి, ఏమైనా ఫీల్ అయ్యాడేమో నేను ఇలా అన్నందుకు అని చెప్పేసి ఆ రోజంతా నిద్రపోడు వాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి కలిసి నిన్న ఇట్లా మాట్లాడుకున్నాం కదరా, నువ్వేమైనా ఫీల్ అయ్యావా దానికి అంటే, అవునా ఏం మాట్లాడావురా నాకు అసలు గుర్తులేదు అని అంటాడు వాడు. అప్పుడు ఏంటి, మన దట్ ఈస్ ద మిజరీ విచ్ అరైజ్ ఫ్రమ్ ద బాడీ అండ్ ద మైండ్. యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ ఓన్ మిజరీ. ద అదర్ పర్సన్ ఏ డిడెంట్ హ్యావ్ ఎనీథింగ్ టువర్డ్స్ యూ, బట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ మిజరీ. ఇంకోటి వచ్చేసి ఆది భౌతిక. దీస్ మిజరీస్ ఆర్ ఇన్ఫ్లిక్టెడ్ బై అదర్ లివింగ్ బీయింగ్స్. ఆది భౌతిక అండ్ అదర్ లివింగ్ బీయింగ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కామన్ ఎగ్జాంపుల్ విచ్ ఎవ్రీ వన్ కోర్స్, ఈవెన్ మన ప్రభుజీ చాలాసార్లు కోట్ చేశారు, దట్ ఈస్ ద దోమ. సో ఆ చిన్న దోమ ఎంత మిజరీ క్రియేట్ చేస్తుంది మనకి. ఇప్పుడు మనము హ్యాపీగా అయిపోయింది, డే వర్క్ అంతా అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి బెడ్ మీద రెస్ట్ తీసుకుందామంటే ఆ చిన్న దోమ వచ్చేసి గుయ్ 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 అని మోగుతా ఉంటది చెవులు. ఎంత చిరాగ్గా ఉంటుంది. అప్పుడు లేసి ఏం చేస్తాం, మనం ఆ బ్యాట్ పుచ్చుకొని జుయ్ 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 అని ఉన్న దోమలన్నీ చంపి గాని మనం పడుకోం. సో దట్ ఈస్ ఆది భౌతిక. అంత చిన్న లివింగ్ బీయింగ్ కూడా ఇట్ కెన్ కాజ్ మిజరీ. అండ్ ద ఫైనల్ వన్ ఇస్ ఆది దైవిక. ఆది దైవిక అంటే ఏంటి? ఇది అసలు మనం డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే లైక్ పాస్ట్ 1 year నుంచి మనం అందరూ సఫర్ అవుతూనే ఉన్నాం. దోస్ మిజరీస్ అరైజింగ్ ఫ్రమ్ natural calamities over which one has no control. For example, ఇప్పుడు కరోనా వచ్చింది, 1.5 years నుంచి మనకి ఏమైనా కంట్రోల్ ఉందా? నో కంట్రోల్ ఎట్ ఆల్. నోబడీ కెన్ కంట్రోల్. అండ్ దీస్ మిజరీస్ ఆర్ natural calamities అంటున్నాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటెడ్ బై ద మ్యాన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే వీఆర్ పొల్యూటింగ్ ద నేచర్, వీఆర్ స్పాయిలింగ్ వాట్ ఈస్ గివెన్. నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ని వీఆర్ స్పాయిలింగ్ ఇట్, అండ్ దిస్ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ దట్.
అండ్ ఫైనల్ గా అర్జున హీ సేస్ ఐ డోంట్ వాంట్ టు ఫైట్. సో వాట్ ఆర్ ద రీజన్స్ అర్జున గేవ్ దట్ హీ డజంట్ వాంట్ టు ఫైట్? ఒకటి కంపాషన్. కంపాషన్ ఎందుకు? బికాస్ బోత్ సైడ్స్ హీ హాస్ హిస్ ఓన్ ఫ్యామిలీ. కంపాషన్, హీ ఈస్ వెరీ కంపాషనేట్ టువర్డ్స్ దెమ్, సేయింగ్ దట్ అరే నేను ఇప్పుడు బ్యాటిల్ విన్ అయితే ఇప్పుడు అటువైపు వాళ్ళందరూ చనిపోతారు. అండ్ హీ ఈస్ వెరీ కంపాషనేట్ అబౌట్ దెమ్. సెకండ్ వచ్చేసి లాస్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు అందరూ చనిపోతే నేను కూర్చొని ఏం అనుభవిస్తాను, ఏం ఎంజాయ్ చేస్తాను? నెక్స్ట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్. ఇంత మందిని చంపితే ఆ కర్మ నన్ను వెంటాడుతుంది అని చెప్పేసి హీఈస్ ఫీలింగ్, హీఈస్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్. ఇంకొకటి డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్. ఇప్పుడు ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటే మనకి గైడ్ చేస్తారు, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, ఇవి నాన్న ఇలా ఉండాలి, అలా ఉండాలి, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటే ఫ్యామిలీలో. పెద్దవాళ్ళు లేకపోతే అసలు ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, ఎవరు వాళ్ళకి ఇంపార్ట్ చేస్తారు ఆ నాలెడ్జ్ అంతా? సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఫీమేల్ మెంబర్సే ఉంటారు ఫ్యామిలీలో. ఫీమేల్ మెంబర్స్ జనరల్లీ ఏంటంటే ప్రొటెక్షన్, ఫీమేల్ మెంబర్స్ కి ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది, అసలు ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? సో ఈ 4 రీజన్స్ పెట్టుకుని అర్జున ఫైనలీ సెడ్ హీ డజంట్ వాంట్ టు ఫైట్. So this is the summary of the last section, that is the miseries of life. So Arjuna finally decides he doesn't want to fight. So here there is important life lesson. This is the last life lesson each chapter ki. So that is Bhagavad Gita is an excellent guide in decision making. So మనము డెసిషన్ మేకింగ్ చేసుకోలేనప్పుడు మనం ఏం చేయాలి? when we are in dilemma or when we are in a situation we are not able to take decision, సో మనం ఏం చేయాలి? అప్పుడు క్వశ్చన్ చేయాలి. ఏంటి అసలు అట్లీస్ట్ ఇలాంటప్పుడు కూడా, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు క్వశ్చన్. ఏమని క్వశ్చన్ చేయాలి మనం? అప్పుడు మనం ఆలోచించుకోవాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? అసలు నా గోల్ ఏంటి, ఈ లైఫ్ లో నా గోల్ ఏంటి, నేను ఏం చేయాలి, నా కర్తవ్యం ఏంటి అనే మన థాట్స్ వచ్చినాయి అంటే దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. అండ్ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్యామిలీలో ఉన్నాము, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకేమన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు డెసిషన్ మేకింగ్ ఏం చేయాలి? షుడ్ దే టేక్ దేర్ ఓన్ డెసిషన్? నో, నీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా లైఫ్ చూసొచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నా సిచ్యువేషన్, నేను ఏం చేయాలి, నా కర్తవ్యం ఏంటి అని చెప్పి అడగాలి. సో మనం ఎలా అడగాలి అప్పుడు? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అడగాలి? వెళ్ళి ప్రభుజీ మనకి చాప్టర్ 13 అనుకుంటా, చాప్టర్ 13 ఆఫ్ భగవద్గీతలో మనకి జ్ఞాన యోగా చెప్పేటప్పుడు హౌ టు గెట్ దిస్ నాలెడ్జ్ అని చెప్పేసి ఒక 3 పాయింట్స్ చెప్పారు మనకి. దట్ ఈస్ వచ్చేసి ఆచార్యపాసన, అవ్యభిచారి, ఇంకొకటి అమానిత్వం. సో ఈ 3 పాయింట్స్ చెప్పారు. సో అమానిత్వం అంటే ఏంటి? అమానిత్వం అంటే యూ హ్యావ్ టు బి వెరీ హంబుల్. ఎలా అవుతాము మనం? మనకి ఐఎమ్ నాట్ ద డూవర్ ఆఫ్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ ద డూవర్ అనే వచ్చింది, అది యాక్సెప్ట్ చేయగలిగితే మనం, దెన్ వీ విల్ ఆటోమేటిక్లీ బికమ్ హంబుల్. ఇంకొకటి ఆచార్యోపాసన అంటే ఏంటంటే మనం గురువుని అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు బీ వెరీ సబ్మిసివ్, వెరీ కైండ్ టు హిమ్, అండ్ దెన్ గో అండ్ అప్రోచ్ హిమ్ అండ్ ఆస్క్, ఇది నా సిచ్యువేషన్, నేను ఏం చేయాలి దీంట్లో అని చెప్పేసి మనం సబ్మిసివ్ గా అడగాలి. కానీ వెళ్ళిపోయి గురువు గారిని ఏదో టెస్ట్ చేయటానికి కానీ, లేకపోతే నాకు అన్ని తెలుసనే అహంకారంతో మాత్రం గురువు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. ఇంకొకటి చెప్పింది ఏంటంటే అవ్యభిచారిణి అంటే ఏంటంటే వీ షుడ్ రియలైజ్ దట్ వీఆర్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ. సో కృష్ణ ఇస్ ద ఓన్లీ పురుష. ఇది మనం రియలైజ్ అయితే గనక ఈ మెటీరియల్ వరల్డ్ లో అన్ని రిలేషన్స్ బాగుంటాయి, అండ్ దే వోంట్ బి ఎనీ డిసప్పాయింట్మెంట్, దే వోంట్ బి ఎనీ ఫియర్ ఆర్ యాంగ్జైటీ ఆర్ ఎనీథింగ్. సో భగవద్గీత ఫైనలీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ దిస్ is Bhagavad Gita is an excellent guide in decision making. So ఈ భగవద్గీత మనం ఎంత మందికి వీలైతే అంత మందికి ఇస్తే చాలా మంచిది. అండ్ రీసెంట్ గా మన శివాజీ ప్రభుజీ కూడా చెప్పారు, లైక్ 14 years బ్యాక్ వాళ్ళు తీసుకున్నారంట భగవద్గీత. నౌ దే యాక్చువల్లీ కేమ్ ఇన్ టు కృష్ణ కాన్షియస్నెస్. సో ద probability of coming to Krishna is more when you have Bhagavad Gita at home rather than not having it.
So in any way we have to try to send or give Bhagavad Gita to every home so that everybody will enjoy this spiritual journey. Hare Krishna. Thank you very much. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే అందరూ క్షమించాలి. చాలా టైం తీసుకున్నట్టున్నాను. థాంక్యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వండి మాతాజీ, ఒక 2-3 మినిట్స్ ఫస్ట్. అంటే మీరు ఎట్లా వచ్చారనేది కొంచెం ఇంకా. ఓకే మాతాజీ. ఓకే. సో సారీ అండి, నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయలేదు. నా పేరు సుమన. మేము కృష్ణ కాన్షియస్ కి వచ్చి నియర్లీ లైక్ 2.5 years అవుతుంది. సో మేము కృష్ణ కాన్షియస్ కి ఎలా వచ్చామంటే, విష్ణు ప్రభుజీ అని చెప్పేసి మా రెగ్యులర్ సత్సంగ్ లో ఉండేవారు. యాక్చువల్లీ ఆయన కాల్ లో అప్పుడప్పుడు జాయిన్ అవుతారు. సో విష్ణు ప్రభుజీ ఈస్ ద కొలీగ్ ఆఫ్ అవర్ ప్రభుజీ, పవన్ ప్రభుజీ. సో వాళ్ళిద్దరూ ఏంటంటే ఆఫీస్ లో పక్కన డెస్క్స్ లో కూర్చునేవాళ్ళు. సో విష్ణు ప్రభుజీ రెగ్యులర్ గా హీ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్కాన్, దిస్ కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ ఇదంతా చెప్తూ ఉంటే మా ప్రభుజీ హీ వాజ్ తనకి బాగా నచ్చింది అనమాట. అండ్ విష్ణు ప్రభుజీ తన ఏజ్ ఈవెన్ ఐ థింక్ నౌ హీఈస్ లైక్ 28 or 29. అంత చిన్న ఏజ్ లో ఆయన కృష్ణ కాన్షియస్ అడాప్ట్ చేసుకుని అండ్ లైక్ 6 years నుంచి హీఈస్ చాంటింగ్ 16 rounds అండ్ దిస్ ఇయర్ హీఈస్ గోయింగ్ టు గెట్ ఇనిషియేటెడ్ ఆల్సో. సో తనను చూసి బాగా ఇంప్రెస్ అయ్యారనమాట పవన్ ప్రభుజీ. ఇంత చిన్న ఏజ్ లో వీళ్ళు కృష్ణ కాన్షియస్ అడాప్ట్ చేసుకుని, ఆ ఏజ్ లో జనరల్ గా ఎలా ఉంటారు పిల్లలు, లైక్ ఏ సినిమాకి వెళ్దామో లేకపోతే ఫ్రెండ్స్ తో తిరుగుదామో ఇలాంటివి ఉంటాయి. అంత చిన్న ఏజ్ లో ఆయన కృష్ణ కాన్షియస్ అడాప్ట్ చేసుకుని అసలు చాలా బాగా ఇంప్రెస్ అయ్యి సో సత్సంగ్స్ కి రమ్మంటే ప్రభుజీ యాక్చువల్లీ స్టార్టెడ్. నేను అప్పుడు నిత్య ఐ వాస్ కన్సీవ్డ్ లైక్ 3rd month 4th month లో ఉన్నాను నేను. సో ఐ డిడ్ంట్ గో టు ద సత్సంగ్స్. ప్రభుజీ స్టార్టెడ్ గోయింగ్ టు ద సత్సంగ్. సో ఎప్పుడైతే నిత్యాకి 5th month వచ్చిందో అప్పటి నుంచి రెగ్యులర్ గా మేము సత్సంగ్స్ స్టార్ట్ చేసాము వెళ్ళటం. సో అప్పటి నుంచి మా అదృష్టమో ఏమో తెలీదు, మేము బాల్గోన్ ప్రభుజీ గారు ఉండే రోడ్ లోనే ఉంటాము. అండ్ ఆ సత్సంగము చాలా ఫార్చునేట్ గా దొరికింది మాకు. అండ్ ఆఫ్టర్ ప్రభుజీ కమింగ్ ఫ్రమ్ US ఇట్ రియల్లీ హెల్ప్ us టు అడ్వాన్స్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఏదో చాలా అడ్వాన్స్ అయిపోయామని చెప్పను కానీ బట్ ఆ సత్సాంగత్యముని పట్టుకుని వేలాడుతున్నాం అనమాట. సో మనం పడిపోకుండా ఉంటాము. సో అదైతే బాగా అర్థమైపోయింది. మనం ఎప్పుడు డివోటీస్ మన చుట్టూతా ఉంటే గనక మనం పడిపోము, మనం ఇంకా ఇంకా ముందరికి వెళ్తాము, ప్రోగ్రెస్ అవుతామని చెప్పి అయితే అర్థమైపోయింది. సో దట్ ఈస్ హౌ వీ కేమ్ ఇన్ టు కృష్ణ కాన్షియస్నెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో మీరు ప్రభుజీకి మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రభుజీ అమ్మయ్య సో పద్ధతిగా సిస్టమేటిక్ గా చక్కగా స్టార్ట్ చేశారు అని చెప్పి హీల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. యు ఆర్ 100% రెడీ టు స్టార్ట్ గివింగ్ కంటిన్యూ ప్రీచింగ్ అనమాట. సో వెరీ నైస్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. నైస్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చక్కగా పిల్లలకు అర్థమయ్యేటట్టు పిల్లలకు కావాల్సినవి అలాంటివి తీసుకుని చెప్పారు మాతాజీ. చాలా బాగుంది, చాలా బాగుంది అనికన్నా ఇంకెక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. నైస్ అండి, చాలా బాగుంది మాతాజీ. ఇన్ఫాక్ట్ 1-2 చోట్ల చాలా అవును కదా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఎన్నోసార్లు విన్న ఫస్ట్ చాప్టర్, మిగతా చాప్టర్ల కన్నా ఫస్ట్ చాప్టర్ మనం చాలా సార్లు విని ఉంటాం. సో అవును కదా అని ఇన్నిసార్లు విన్నా అవును కదా అనిపిస్తుంది. అది రైట్ మాతాజీ, వెరీ నైస్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, సుమన మాతాజీ, దండవత్సనం. ప్రభుజీని మళ్ళీ ఒకసారి మేము ఇంకా బాగా అర్థం చేసుకొని మీరు ఎంత బాగా చెప్పింది అనేది మాకు అర్థమవుతుంది. అసలు అమ్మ ఎన్ని పాయింట్స్ మాతాజీ, ఎన్ని అసలు చాలా మళ్ళీ రివైండ్ చేసుకున్నట్టుంది మాతాజీ. చెప్పినవి అయినా గానీ ఎంత వినాలనిపించింది అంటే అంత బాగా అనిపించింది మీరు చెప్తుంటే. అమ్మ బోర్, అదే చెప్తున్నాం, బోర్ కాదు మనకి. మళ్ళీ మీరు చెప్పిన ప్రతి పాయింట్, ప్రభుజీ చెప్పిన పాయింట్ అయినా గానీ ఓహో అది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ కదా, మాతాజీ ఎంత బాగా తీసుకొని ఎంత బాగా కనెక్ట్ చేశారు అని అనుకుంటున్నాం మేము. నేనైతే ఎంత బాగా చేశారు. ఆశీర్వాదంతో ఇలాగే 18 చాప్టర్స్ చెప్పాలని ఉంది మాతాజీ. మీరు అందరూ తప్పకుండా చెప్పండి, తప్పకుండా చెప్పండి, తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామ్, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ శివలి మాతాజీ.
Yeah, no words to express. That's all I could say. It's more like a professional Mataji. Chala baagundi and excellent the way you presented, especially గా PPT presentation చేస్తూ చెప్పడం అనేది ఇంకా బాగా పట్టుకుంటుంది. And moreover ఎక్కడ తొణుకు కానీ ఏమీ లేకుండా ఇట్స్ స్ట్రీమ్ అన్నమాట. Yeah, excellent. Please keep going. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, సుమన మాతాజీ, కంగ్రాచులేషన్స్. మీ ఫస్ట్ క్లాస్ ఇది? ఫస్ట్ మాతాజీ. ఓకే, చాలా చాలా అసలు ఫస్ట్ క్లాస్ కాదు, రాధశ్యామ్ ప్రభు పీపీటీ పెడతా ఉంటారు చూడండి, అప్పుడు కూడా ఆయన చెప్తుంటే విన్నట్టుగానే అనిపిస్తుంది. అప్పుడు కూడా ఆయన దిస్ రైట్ నో అని క్వశ్చన్స్ వేస్తుంటారు, అంటే అది చెప్పినప్పుడు అది కూడా మీరు వేయకుండా మీరు డైరెక్ట్ గా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే రియల్లీ చాలా మీకు చాలా మంచి భగవంతుడి గురువులది మీకు మెర్సీ చాలా ఉందనేది క్లియర్ గా అర్థమవుతుంది మాతాజీ. నేను అదే అనుకుంటాను అనమాట, మనం ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. యాక్చువల్గా ప్రభుపాద వారు ఏం చెప్తారు, నేనేది చెప్పినో అదే మీరు రిపీట్ చేయండి, ఎక్కువ ఎక్స్ట్రా ఏం మాట్లాడద్దు అంటారు చూడండి. అట్లా అది మీరు అసలు ఎట్లా ఆలోచించారో నాకు తెలియదు, కానీ ఏదైనా వేరే మాట్లాడుతాను అనుకున్నారో మరి ఐ డోంట్ నో. బట్ మీరు ఏదైతే చెప్పాలో గురువులు చెప్పిన దాన్ని ఎట్లయితే మనం ఆచరించాలో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఆ పీపీటీ పెట్టేసి చెప్పడం అనేది అసలు నిజంగా శ్రీవల్లి మాత చెప్పినట్టుగా అసలు నో వర్డ్స్ అనేది చెప్పొచ్చు మాతాజీ. చాలా అండర్స్టాండింగ్ మీరు చెప్పడం కూడా, ప్రతి స్టోరీ కానీ ఎగ్జాంపుల్స్ కానీ చెప్పడం కూడా కొత్తవి కూడా తీసుకున్నారు కొన్ని. మనకి ఎప్పుడు మన క్లాసుల్లో ఉండే కొన్ని రిపీట్ అవుతుంటే మనకి, ఎందుకంటే 1 year నుంచి విని మనకు అవే గుర్తుకొస్తాయి. అట్లా కాకుండా మీరు ఫస్ట్ చెప్పారు చూడండి, ఆ తట్ట మురికి బొగ్గులతో ఉన్న తట్టని, అది మనకు తెలీదు. నాకు కొంచెం ఆ వీడియో ఎవరో పంపించారు, చూశాను, కళ్ళకు దక్కినట్టుగా మీరు చెప్పారనమాట. నిజంగా అది రియల్ గా మంచి ఎగ్జాంపుల్ మాతాజీ. మన జ్ఞానాన్ని ఎలా పొందుతాము, ఎంత కష్టపడ్డా కూడా దానికి ఏమి ఫలితం అనేది తప్పకుండా ఉంటది. అయ్యో ఇంకేం రాలేదే అనే ఒక నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇంకొకటి మాత్రము, ఈ భార్య భర్తల గురించి మాత్రం మాతాజీ అసలు రియల్ గా అనమాట, అది నిజంగా అసలు ఎన్ని ఫ్యామిలీస్ లో చూస్తున్నామో. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వర్క్ చేశాను కదా, ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో, ఎంత మంది విడాకులు. ఈ చిన్న ఒక శాస్త్రంలో చెప్పింది వాళ్ళకి తెలియక, చెప్పిన వాళ్ళకి అర్థం కాక, ఒక్కసారి దానికి ఆ కృష్ణ కాన్షియస్ లో కనుక వస్తే కనుక వాళ్ళకి ఎన్నో జీవితాలు నిలబడతాయి అనే విషయం వాళ్ళకి తెలియదు. చిన్న చిన్న విషయాలు ఎంత బాగా మీరు నారేట్ చేశారంటే అసలు రియల్ గా మనం చూస్తుంటాం అనమాట. మన జీవితాలలో కూడా చాలా అయినాయి అవి, మన పిల్లల జీవితాలు అవుతున్నాయి, ఇంకా అవుతాయి. అది అట్నే కంటిన్యూ అయ్యేలాగా ఉంది తప్పితే, ఎప్పుడైతే ఈ మన కృష్ణ చెప్పినట్టుగా మన ఆచార్యులు చెప్పినట్టు కనుక వాళ్ళు ఇంకా వేరే దారి అయితే ఇంకా అనిపించట్లేదు. నిజంగా కేసీ ఒకటే దారి, మన ప్రభుపాద వారు చెప్పినట్టుగా అందులోకి రావాల్సిందే. వాళ్ళు మీరు చెప్పినట్టుగా మాన్యువల్ ఓపెన్ చేయాల్సిందే, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే, ఆ గురువుని పట్టుకోవాల్సిందే, ఇంకా వేరే దారే లేదు. మన ప్రభుజీ చెప్తున్నట్టుగా వేరే దారి లేదు అనేది మీరు చాలా ఖచ్చితంగా చక్కగా చెప్పారు మాతాజీ. చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మాతాజీ. మా బ్లెస్సింగ్స్ అవసరం లేదు, మీరు ఎప్పుడు దాటిపోయారు. చాలా 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 హ్యాపీగా ఉంది మాతాజీ, చాలా హ్యాపీగా ఉంది. కీప్ ఇట్ అప్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ సుమన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారండి. నేను మీకు తెలియదు, మీరు నాకు తెలియదు, కానీ బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ రాణి మాతాజీ. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మాతాజీ. మీరు అనంత ఏజ్ వాళ్ళకి చెప్తున్నాను అన్నారు, కానీ మాకు కూడా రీకలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడింది మాతాజీ ఈ సెషన్. చాలా బాగా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అమేజింగ్. హరే కృష్ణ సునీత శ్రీరామ్ మాతాజీ. అమేజింగ్ మాతాజీ, మాకు మహాభారతాన్ని కళ్ళకు కట్టి చూపించేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ ఒకసారి విన్నట్టుందండి మహాభారతం, మళ్ళీ ఒకసారి విన్నట్టుంది. మళ్ళీ స్టార్ట్. మీరు 18 పద్యాలు చెప్పారంటే మళ్ళీ కంపల్సరీ వింటాను. ఇంత చిన్న హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మధ్యలో ఇంగ్లీష్కి వెళ్ళిపోతాను, క్షమించండి మాతాజీ. పర్లేదమ్మా, మాకు తెలుగే వస్తుంది కానీ ఇంగ్లీషు అర్థం చేసుకోగలుగుతున్నాం కొంచెం కొంచెం.
అయినా బాగా చెప్పారు మీరు. అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది మాతాజీ. తెలుగులో ట్రై చేశాను. అవును. వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. దానికి అంటే ఒక్కటి అంత మాతాజీ, మీ పీపీటీ గారిని తెలుగులో పెట్టుకున్నారంటే ఆ, అప్పుడు మీరు కబుక్కుని షిఫ్ట్ అవ్వరు. కానీ అప్పుడు ఇంత ఫ్లోలో చెప్పలేను మాతాజీ అసలు. ఓకే రైట్. అది నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఊరికే ఒక సలహా అంతే. పైన కింద పెట్టుకోండి. లేకపోతే ఆ తెలుగు మీకు గుర్తు చేస్తూ ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. చాలా థ్యాంక్స్ సో మచ్. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, సుమ్న మాతాజీ. హరే కృష్ణ ఉషా మాతాజీ. మీరు ఇంత చిన్నప్పుడే ఇవన్నీ ఇంత బాగా చెప్తున్నారంటే ఎంత కాన్ఫిడెంట్ గా అంటే ఇంకా లీనమైపోయినట్లు, ఇంకా ఫ్లో లాగా అన్నమాట. చాలా బాగా చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్ చాలా సింపుల్ అయినా సరే అలా అర్థమైపోయేలా పిల్లలకు అర్థమైనట్లు. పెద్దవాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లా. ఎగ్జాంపుల్స్ మీరు తీసుకునేవి రియల్లీ అసలు ఇంకా లైఫ్ ఇలా కళ్ళకు కనపడుతున్నట్టు మనం ప్రాక్టికల్ గా మీరు దాన్ని అప్లై చేసి చెప్తున్నారు. అంటే మనకు నిజంగా ఫస్ట్ టైం వినే వాళ్ళకు కూడా ఇది వింటుంటే భగవద్గీత అంటే ఇది అనే ఆలోచన కల్పిస్తుంది. అప్పుడు ఇంకా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వి వింటే కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఇంకా ఆటోమేటిక్ వచ్చేస్తారు. ఇదే అన్నమాట మన లైఫ్, మనం ఇలా పాజిటివ్ గా తీసుకోవాలి అనేది మీరు చాలా బాగా చెప్తున్నారు అసలు. ఇంకోటి ఏంటంటే మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనేది కూడా మాకు కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. పిల్లల అదృష్టం, మీరు ఇలాగా చిన్నప్పుడే రావడం మీ పూర్వజన్మదే సుకృతం. చాలా బాగా అనిపించింది. మీరు కంటిన్యూ చేయండి, ప్రీచింగ్ చేసేయచ్చు. ప్రభుజీ మనని ఇట్లాగా నిజంగా ఇంత బాగా చెప్తున్నారు మనకి అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు దానికి అటాచ్ అయి ఉండడం కంటిన్యూ చేయండి తప్పకుండా. ష్యూర్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీ బ్లెస్సింగ్స్ కావాలి మాతాజీ. తప్పకుండా ఉంటాయమ్మ. మేమందరం చాలా లేట్ గా జాయిన్ అయ్యి రిపెంట్ అవుతున్నాం. బట్ ఇట్స్ అంటే బెటర్ లేట్ దన్ ఎవర్ అన్నట్టు ఇప్పటికన్నా కనీసం చేస్తున్నాం మేము. మీకైతే అవకాశం ఉంది, అందుకని ఇంకా తప్పకుండా ఉండండి ఇలాగే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇవాళ రాధేశ్యాం ప్రభుది లైవ్ క్లాస్ మన హైదరాబాద్ ఇస్కాన్ నుంచి రాధా మదన్ మోహన్ టెంపుల్ నుంచి వస్తుంది. 8:10 కి స్టార్ట్ అని ఇచ్చారు. ప్లీజ్ జాయిన్ అండి. ఓకే మాతాజీ, తప్పకుండా. లింక్ ఏమైనా ఉందా మాతాజీ? పంపిస్తానండి లింక్. భాగవత ధ్యానంలో భగవత ధ్యానంలో పెట్టండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ శివాజీ ప్రభుజీ. మాతాజీ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మాతాజీ. ప్రభుజీ మరి రీసెంట్ గా 3 months నుంచి నాకు టీచర్స్ దొరకడం లేదు, మీరందరూ వినేసి వెళ్ళిపోతున్నారు కాదు అని అంటున్నారు. ఐ థింక్ ప్రభుజీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది మాతాజీ. మీరు నెంబర్ 1 లో ఉన్నారు. మీకు కూడా స్లోగా జాయిన్ అవుతుంది ప్రభుజీ. మాతాజీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ నెంబర్ 1 కాదు ప్రభుజీ. ఐఎమ్ స్టిల్ అట్లీస్ట్ యూ స్టార్టెడ్ ఇనిషియేషన్ మీరు తీసుకున్నారంటే మీరు మేము ఇన్స్పిరేషన్ తీసుకుని మేము కూడా పీపీటీలు చేసుకుని రెడీ అవ్వచ్చు మాతాజీ. ఎందుకంటే ప్రభుజీకి మీరు ఉన్నారు, మహాలింగమయ్య ఉన్నారు. మరి నెక్స్ట్ ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్ మాతాజీ, శ్రీవల్లి మాతాజీ, సత్య ప్రభుజీ, వీళ్ళు కూడా వస్తే ఇంకా బాగుంది. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా ప్రజెంట్ చేశారు మాతాజీ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ దెన్ కంటిన్యూ చేయండి ప్రీచింగ్. సో ఇంకొక స్పీకర్ వచ్చినట్టు, సో బాలగోవింద్ దాస్ ప్రభుకి కొంచెం హెల్ప్ అవుతుంది ఇందులో. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నా మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. మీరు కూడా ఈవినింగ్ క్లాస్ స్టార్ట్ చేయండి మాతాజీ. మాకు కూడా టైం ఊరికి వేస్ట్ అయిపోతుంది, సాయంత్రం పిచ్చి పిచ్చి ఆలోచనలు. లేదు మాతాజీ, నాకు ఆఫీస్ ఉంటుంది మాతాజీ, అది ఒకటే ప్రాబ్లం. ఎందుకంటే ప్రభుజీకి హెల్త్ బాగాలేదు కదా, రికవర్ అయ్యేంత వరకు ఈవినింగ్ క్లాసెస్ ఓన్లీ ఒక 1/2 hour తీసుకోండి మాతాజీ. చాలా బాగా చెప్పారు అందుకు. హరే కృష్ణ సుమన మాతాజీ. హరే కృష్ణ విజయలక్ష్మి మాతాజీ. సారీ మాతాజీ, నేను వినలేకపోయాను. ఇప్పుడే నేను ఓపెన్ చేశాను. నేను మళ్ళీ వినే అవకాశం నాకు ఉంటుందా? నేను రికార్డింగ్ పెడతాను మాతాజీ. సరే అమ్మా.
అందరూ చెప్తున్నారు చాలా బాగా చెప్పారని. మాతాజీ నేను కూడా రికార్డింగ్ విని చెప్తాను. గ్రూప్ లో పెట్టండి. నేను పెట్టాను మాతాజీ. యూట్యూబ్ గ్రూప్ అప్లోడ్ లో చేసి యూట్యూబ్ అప్లోడ్ చేసి ప్లీజ్ రికార్డింగ్స్ పెడతాను మాతాజీ. యా ప్లీజ్. థ్యాంక్ యూ మాతాజీ. నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యాను. ఓకే. హరే కృష్ణ మాతాజీ. సుమన మాతాజీ. హరే కృష్ణ అనిత మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అసలు అప్పుడే అయిపోయిందా అనిపించింది. మీరేం వినండి అయిపోతుంది, అదే చాలాసేపు పట్టిద్ది అన్నారు కానీ అప్పుడే అయిపోయిందా అన్నట్టు మాతాజీ. అవును, కరెక్ట్. 1 hour ఉంటుందని ముందే మీరు ఫిక్స్ చేసేసరికల్లా 1 hour అన్నట్టు అనుకుంటారు. సో ఆ 1 hour ఎట్లా అయిపోయిందో కూడా బాగా హెల్ప్ చేసింది మాతాజీ. ఇట్లా పిల్లలకు కూడా ఏదన్నా చూడండి మాతాజీ. మీది అనగానే లైసెన్స్ వచ్చేసి చాలా బాగుంది మాతాజీ. అదే మీతో వచ్చి కూడా మా హర్షిత్ వాళ్ళు. యాక్చువల్లీ ఈ రికార్డింగ్ మనం తీసుకొని పిల్లలకి వినిపించవచ్చు ఇళ్లలో పిల్లలకి. అది మన దగ్గర రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అనితా మాతాజీ మీ పిల్లలకి ఇది పెట్టచ్చు చక్కగా, కరెక్ట్ ఏజ్ వాళ్ళు. అవును మాతాజీ, అవును. వచ్చి కూర్చున్నారు మాతాజీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ పెడితే వాళ్ళకి ఈజీగా సింక్ అయిపోద్ది. అవును, వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా ఇళ్ళకి, వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి టీవీ కనెక్ట్ చేసి ఫోన్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి పెడితే వింటారు వాళ్ళు. అవునవును మాతాజీ. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ మీరు 18 days పెట్టండి మాతాజీ పిల్లలకు. ఎగ్జాంపుల్ పిల్లలకు ఇంకా బాగా నచ్చుతాయి మీరు చెప్పేటివి. 18 days ఇంకా పీపీటీస్ అవ్వలేదు మాతాజీ, అయినాక పెడతాను తప్పకుండా. అలా అంటే కూడా వచ్చేస్తున్నాయి ఇక మాతాజీ. ఒకటి వీళ్ళకి ఒకటి ప్లాన్ చేయండి మాతాజీ కంపల్సరీగా. Your blessings and Prabhuji's blessings are definitely Mataji. Okay Mataji. End చేసేద్దామా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ కమింగ్ వీక్ కి కూడా మనం స్పీకర్స్ తీసుకోవాలి కదా? ఎస్ మాతాజీ. ఈ కాల్ లో ఎవరన్నా నెక్స్ట్ వీక్ చెప్తారంటే విల్ పోస్ట్ దట్ ఇన్ ద గ్రూప్ అగైన్. హరే కృష్ణ విష్ణు ప్రభుజీ చెప్తారా? యాక్చువల్లీ విష్ణు ప్రభుజీ జాయిన్ అయ్యారు మాతాజీ. ఆయనే మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది కేసీ. అండ్ హి ఈజ్ అన్ ఎక్సలెంట్. విష్ణుమూర్తి గారికి వచ్చినట్టు మనకి మీ కుటుంబంలోకి వచ్చారనమాట ఆయన మార్గదర్శనం చేయడానికి. అవును అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు ప్రణామ్. సుమన మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. నేను ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. మీరు చెప్పినంత గొప్పగా నేను లేను. సారీ, నా తెలుగు కొంచెం బాగుండకపోతే. అందరూ చూస్తారు. మాతాజీ సారీ, యాక్చువల్లీ ఐఎమ్ లిటిల్ లేట్ రన్నింగ్ బిహైండ్ ద టైమ్. నేను క్లాస్ కూడా కరెక్ట్ టైం కి జాయిన్ అవ్వలేదు. నవ్ డేస్ అంటే కొంచెం ఈ కాల్ లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ విల్ రెగ్యులర్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ సోనా మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కృష్ణ కాన్షియస్నెస్ చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు నడుస్తున్నారు. ఐఎమ్ వెరీ స్మాల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, బట్ ప్రభుజీ గైడెన్స్, ప్రభుజీ లెక్చర్స్ చాలా ఇన్స్పైరింగ్ టు ఎవ్రీ వన్. హీఈస్ బ్రింగింగ్ సో మెనీ పీపుల్ కృష్ణ కాన్షియస్నెస్ కి తీసుకొస్తున్నారు. అండ్ ఈ గ్రూప్ లో జాయిన్ అయినప్పటి నుంచి వింటున్నాను అందరి రియలైజేషన్స్. నేను అందరిది వినలేకపోయాను, సారీ ఫర్ దట్. బట్ చాలా మంది చాలా నేర్చుకుంటున్నారు ప్రభుజీ లెక్చర్స్ నుంచి. ఐ కుడ్ సీ సో మెనీ ఎగ్జాంపుల్స్. నేను యూట్యూబ్ లో చూశాను కొన్ని వీడియోస్. సునీత మాతాజీ మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. అండ్ నేను చాలా కొంతమంది చూశాను. అండ్ ఈ వీక్ సారీ శివాజీ ప్రభుజీ, మీ క్లాస్ మిస్ అయ్యాను. అండ్ రాణి మాతాజీ మీ క్లాస్ కూడా మిస్ అయ్యాను. ఈరోజు యాక్చువల్లీ శ్రీవల్లి మాతాజీ పోస్ట్ చేసినప్పుడు చూసి వెంటనే జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఐ హియర్, సుమన మాతాజీ చాలా బాగా చెప్పారు. ద కాన్ఫిడెన్స్ లెవెల్ యూ పుట్ అండ్ ఐ ఫీల్ మీరు చాలా మందిని కృష్ణ కాన్షియస్నెస్ లో అట్రాక్ట్ చేయగలుగుతారు. ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. అండ్ పవన్ ప్రభుజీ ఆల్సో చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు, తీసుకొస్తున్నారు. అండ్ మీరు మీ పిల్లల్ని చాలా కరెక్ట్ పాత్ లో గైడ్ చేస్తున్నారు.
ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ సీయింగ్ యూ. చాలా మోటివేషన్ అనిపిస్తూ ఉంటుంది మాతాజీ. లైక్ నిత్యాని కానీ, అనంత్ని కానీ, గెట్టింగ్ చిల్డ్రన్ ఇంటూ కృష్ణ కాన్షియస్నెస్. చాలా మంది అనుకుంటారు లైక్ ఏంటి మీరు మీ పిల్లల్ని ఇలా గైడ్ చేస్తున్నారు అని. బట్ యూ బోత్ అండర్స్టూడ్ ద సీరియస్నెస్. పిల్లలకి ఎప్పటి నుంచో చాలా చిన్నతనం నుంచే కృష్ణ కాన్షియస్నెస్ అనేది రావాలి అని చెప్పి యూ గైడ్ దెమ్, అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్ మాతాజీ. Sorry if I speak anything offensive, but please forgive me. And Mataji, sure, like next week class తీసుకోవడానికి try చేస్తాను. Actually, because of some engagements, నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఇన్వాల్వ్. మేబీ టాపిక్ చూసింగ్ అనేది కొంచెం ఆలోచిస్తున్నాను మాతాజీ. ఎందుకంటే లైక్ ఈ గ్రూప్ లో వాట్ రిఫ్లెక్షన్స్ గురించి మనము క్లాసెస్ ఇస్తున్నాము, వాట్ ఎవర్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ బాల్ గోవిందాస్ ప్రభుజీ. సో ఐ విల్ ట్రై టు కనెక్ట్ సంథింగ్ బిట్వీన్ మాతాజీ, అండ్ నేను మీకు టాపిక్ చెప్తాను. ఇఫ్ ఐ కెన్ గెట్ సమ్ టైమ్ ఐల్ డెఫినెట్లీ గివ్ ఎ క్లాస్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ బిఫోర్ హ్యాండ్, ఐఎమ్ నాట్ ఎ క్వాలిఫైడ్ స్పీకర్ అండ్ ఐ డిడ్ంట్ గివ్ ఎనీ క్లాసెస్ టిల్ నౌ, బట్ ట్రై చేస్తాను మాతాజీ. No, Prabhuji, don't say that. You're really very much qualified, Prabhuji. We know that. It's all devotees' mercy, Mataji, and thank you for that, Mataji. హరే కృష్ణ మాతాజీ. ఫ్రైడే రోజు వీలైతే నేను తీసుకుంటా మాతాజీ, ఎందుకంటే సండే గౌరీ పూర్ణిమ కదా. సండే మనం టెంపుల్ కి వెళ్తాము, సాటర్డే మీ క్లాస్ ఉంటది. సో దాని మీద ఏమన్నా చెప్పగలనేమో అని ఆలోచన. ఐఎమ్ నాట్ ష్యూర్ మాతాజీ, అంత పెద్ద టాపిక్ మీద నేను మాట్లాడగలనా అనేది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒకేషన్ కదా. సో నేను ట్రై చేస్తాను. అది ఇంతవరకు మన ప్రభు అయితే చెప్పమ్మా అన్నారు ఎప్పుడు 1 week బ్యాక్, ఇంతవరకు మొదలెట్లేదు. సో హోప్ ఐ విల్ బి ఏబుల్ టు ప్రిపేర్ వెల్ అండ్ టాక్. ఇన్ కేస్ నేను ప్రిపేర్ అవ్వగలిగితే మటుకు ఫ్రైడే గౌరీ పూర్ణిమ మీద మాట్లాడతాం మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. మండే అట్లాగా? మండే కాదు, నాకు సండే రోజు ఆ భక్తి శాస్త్రి కొంచెం టెన్షన్, ఎగ్జామ్ అవన్నీ ఉంటాయి మాతాజీ, తెల్లవారి కష్టము. బుధవారం కానీ గురువారం కానీ ఓకే, ఇంకెవరైనా వచ్చేదాన్ని బట్టేసి ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే మాతాజీ. ఓకే, అయితే గ్రూప్ లో పెడతాను మాతాజీ. ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మండే, ట్యూస్డే, వెన్స్డే మాట్లాడతారేమో అని చెప్పి. థర్స్డే మీరు, ఫ్రైడే పద్మావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ సంధ్య మాతాజీ. నేను అంత గొప్పగా చెప్పగలుగుతానో లేదో తెలియదు కానీ మాతాజీ వెనస్డే ఏమైనా ట్రై చేస్తాను మాతాజీ. గొప్ప అని చెప్పొద్దు మాతాజీ, మనం అందరూ మాట్లాడగలం మాతాజీ. మనం మాట్లాడితేనే మనకు తెలుస్తుంది మనలో ఉన్న కేపబిలిటీ. అంటే మీ అంత ఇంప్రెసివ్ గా చెప్పగలుగుతానో లేదో నాకైతే తెలియదు మాతాజీ. చెప్పడానికి అయితే ట్రై పరమాత్మ మాట్లాడిస్తారు మాతాజీ. మనం స్టార్ట్ చేస్తే కృష్ణ మాట్లాడియాలి, ఇక నాదైతే ఏం లేదు మాతాజీ. కాకపోతే ట్రై చేస్తాను. నా టాపిక్ అనేది అంటే నేను టాపిక్ అని ఏం చెప్పలేను, లేకపోతే ట్యూస్డే వరకు చెప్తాను మాతాజీ ఏం టాపిక్ అనేది. కానీ నేను ఒక 10 to 15 minutes మాట్లాడగలుగుతా మాతాజీ, మరి 1/2 hour అయితే మాట్లాడలేను. ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే నేను వెనస్డే ఇస్తాను మాతాజీ. ఓకే. అయితే యాక్చువల్లీ ప్రభుజీ వచ్చిన తర్వాత మనం యాక్చువల్లీ వీ షుడ్ మేక్ ఇట్, అంటే మీరు ఇట్లా భగవద్గీత చెప్తున్నారు కాబట్టి మీ సాటర్డే డిఫరెంట్, అదర్స్ మనం మాట్లాడినప్పుడు వీ షుడ్ రెస్ట్రిక్ట్ అవర్ టైం 10 minutes. యా 10, ఎందుకంటే అదర్వైజ్ ప్రభుజీ మాట్లాడడానికి టైం ఉండదు. ఎక్సెప్ట్ ఆన్ సాటర్డేస్, మిగతా రోజుల్లో మనం ఎవరు మాట్లాడినా 15 నిమిషాలు అలారం పెట్టుకొని ఎవరి కాళ్ళం వి షుడ్ స్టాప్, అట్లా మాట్లాడితే బాగుంటుంది. అదర్వైజ్ ప్రభుజీని మనం మిస్ అయిపోతాం. అదే ప్రభుజీ వచ్చారు. హరే కృష్ణ. హరే కృష్ణ.